7 skills of the business. Note down cheskondi. These are very, very important things. Prospecting, invitation, presentation, follow-up, sales closing, training, getting started, and promoting the events. These are the 7 important skills. So first మనం ఈ రోజు ప్రాస్పెక్టింగ్ గురించి మాట్లాడదాం. Prospection and list building. What is the dictionary meaning of prospecting? Dictionary meaning of prospecting ఏంటి అంటే search of valuable items like diamond, silver and gold. Okay, in the same way ఈ బిజినెస్ లో కూడా ప్రాస్పెక్టింగ్ అనేది ఇట్స్ అ సెర్చ్ ఆఫ్ క్వాలిటీ పీపుల్. ఒక సినిమా తీయాలనుకుంటున్నప్పుడు ఒక డైరెక్టర్ తన హీరో కోసం వెతుకుతాడు, ప్రొడ్యూసర్ కోసం వెతుకుతాడు. ఆ ఒక రైట్ కాంబినేషన్ దొరికినప్పుడే ఆ ప్రొడక్టివిటీ చాలా సక్సెస్ఫుల్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే సెర్చ్ ఆఫ్ క్వాలిటీ పీపుల్ అని నేను ఎందుకు చెప్తున్నానంటే, చాలా మంది ఏమనుకుంటారంటే ఎవరొస్తే వాళ్ళు ఎవరితో పడితే సార్ అన్మ్యూట్ సార్. ఎస్. సో అంత ఈజీ కాదండి ఒక వాల్యుబుల్ పీపుల్ని సెర్చ్ చేయడం. సో ఇట్ షుడ్ బి వెరీ వెరీ కీన్. మీరు ఒక కంపెనీ స్టార్ట్ చేసి ఒక జాబ్ ఎవరికైనా ఇవ్వాలి, లెట్స్ ఒక 1 lakh సాలరీ జాబ్ ఇవ్వాలి అనుకుంటే మీరు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు? క్వాలిఫైడ్ పీపుల్ని సెలెక్ట్ చేసుకుంటారా, లేదా ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేస్తారా? నో, యూ విల్ బి వెరీ సెలెక్టివ్, రైట్? మా ఇంట్లో మా తమ్ముడు ఖాళీగా ఉన్నాడు, మా కజిన్ ఖాళీగా ఉన్నాడు, మా పక్కింటి అతను ఖాళీగా ఉన్నాడు. ఖాళీగా ఉండే వాళ్ళ కోసం కాదండి ఈ బిజినెస్, బికాజ్ ఇట్స్ అ లైఫ్ టైమ్ బిల్డింగ్ ఆర్గనైజేషన్. ఈరోజు రూబీస్ Prem sir has chosen me and I have chosen all the leaders here and we are building the team and they have chosen you and they are working with you. So quality attracts quality. Remember this word. ఈ బిజినెస్ ని లిస్ట్ బిల్డింగ్ లో చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్ ప్రాస్పెక్టింగ్ లో మీరు గుర్తుపెట్టుకోవాలని ఒక మేజర్ స్టేట్మెంట్ ఏంటంటే క్వాలిటీ అట్రాక్ట్స్ క్వాలిటీ. నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు మోస్ట్ మిస్అండర్స్టూడ్ బిజినెస్ చెప్తాను. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వన్ డే నేను ఒకసారి ఐ రిమెంబర్ ఐ వాజ్ ఇన్ కడప ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ దిస్ ఆపర్చునిటీ. కడపలో ఈ బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక బీటెక్ ఫైనల్ ఇయర్ అబ్బాయికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బీటెక్ అయిపోయిన తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ బిజినెస్ లో మనం వీక్లీ 2.5 lakhs సంపాదించవచ్చు అని చెప్పాను. వాడు ఇమ్మీడియట్లీ లేచి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎందుకు వీడు లేచి వెళ్ళిపోయాడో నాకు అర్థం కాలేదు. తర్వాత తెలిసింది ఏంటంటే వారానికి 2.5 లక్షలు అంటే ఇది ఖచ్చితంగా నేను చేసే పని అయితే కాదు. నేను నాకు అర్థం కాలేదు. నెక్స్ట్ టైం అది ఫస్ట్ 2 times జరుగుతాయి ఇలానే. వీక్లీ 2.5 lakhs సంపాదించు, నెలకి 10 lakhs సంపాదించవచ్చు అంటే ఖచ్చితంగా ఇది నేను చేసే పని కాదని వెళ్ళిపోతున్నారు అనమాట. సెకండ్ టైం ఇలా అబ్జర్వ్ చేసిన తర్వాత ఒక 2-3 times తర్వాత మళ్ళీ నేను ఒక ఆపర్చునిటీ ఉంది, వీక్లీ ఆర్ మంత్లీ ఒక 10,000 సంపాదించవచ్చు, 20,000 సంపాదించవచ్చు అంటే చెప్పండి నాకే కావాలి అంటే మంత్లీ ఒక 20,000 సంపాదించవచ్చు అంటే వాడు నాకే అని ఫీల్ అవుతున్నాడు. అంటే తనకి కనెక్ట్ అవుతుంది. మంత్లీ 10 lakhs సంపాదించవచ్చు అంటే కనెక్ట్ అవ్వదు. ఇక్కడ ఏంటంటే క్వాలిటీ అట్రాక్ట్స్ క్వాలిటీ. సో ఈ బిజినెస్ స్మాల్ థింకింగ్ వల్ల కాదు, ఇట్స్ ఫర్ ఎ బిగ్ డ్రీమర్స్, బిగ్ థింకర్స్. He may be a small thinker in the beginning, but he should definitely look up to bigger heights in this business. So మనము లిస్ట్ బిల్డింగ్ ఈ ప్రాసెస్ లో నేను స్టార్టింగ్ లో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఒక అబ్బాయి ఒక యంగ్ యూత్ఫుల్ బాయ్ లవ్ స్టోరీ. సో తను ఎలాగైతే అందరినీ అబ్జర్వ్ చేస్తాడో ఫస్ట్, సో మీరు ఎన్నో హండ్రెడ్స్ ఆఫ్ స్టోన్స్ లోంచి ఒక డైమండ్ సెలెక్ట్ అవుతుంది. సో డోంట్ ప్రీజడ్జ్. రిమెంబర్ దిస్ ఈస్ యువర్ ఓన్ బిజినెస్ అండ్ యు ఆర్ ద CEO ఆఫ్ యువర్ ఆర్గనైజేషన్. రేపు పొద్దున ఇది ఒక పెద్ద అసెట్. సో ఇది క్లారిటీ మీకు ఉందంటే లిస్ట్ బిల్డింగ్ మీద మీరు ఇంపార్టెన్స్ పెడతారు. లేదంటే గుర్తుకొచ్చినట్టు ఏదో మైండ్లో తోచినట్టు ఒక 4-5 పేర్లు, రాజేష్ ఉన్నాడు, డానియల్ ఉన్నాడు, సాయినాథ్ ఉన్నాడు, 4 పేర్లు రాసుకుంటారు. ఆ 4కి ఫోన్ చేస్తారు. దాని తర్వాత వాళ్ళు రెస్పాండ్ గారు, బిజినెస్ సార్ నాకు ఎవ్వరు తెలీదు అనుకుంటారు. ఇది చేయకూడదు. ఎలా చేయాలో నేను ఇప్పుడు చెప్తాను. ఎగ్జాక్ట్లీ అలా చేస్తే సక్సెస్ గ్యారంటీ. నెక్స్ట్ స్లైడ్. ఐఎమ్ డూయింగ్ ద స్లైడ్స్, రైట్? ఎస్. సో మేక్ అట్లీస్ట్ మినిమం 150 కాంటాక్ట్స్ అండ్ నెవర్ ఎవర్ ప్రీజడ్జ్. ఈ లిస్ట్ రాసేటప్పుడు ఒకసారి మీ మొబైల్ ఓపెన్ చేసి ఓకే ఈ 150 కాంటాక్ట్స్ని కింది నుంచి పైకి తీసుకెళ్ళండి, పైనుంచి కిందికి కాదు. అంటే ఫస్ట్ 1 to 150 ఉట్టి నెంబర్స్ రాయండి. తర్వాత 150 పేరు, తన డీటెయిల్స్, తను ఏం చేస్తాడో అని రాసుకోండి పక్కన. ఓకే, ఈ బుక్ బుక్ ఆఫ్ నేమ్స్ కాదు, ఇది బుక్ ఆఫ్ డైమండ్స్. ఇది ఫ్యూచర్లో దీంట్లోంచే
మీకు డైమండ్స్ వస్తారు. మేము ఎప్పుడైనా చూసుకున్నప్పుడు వి ఫీల్ వెరీ ప్రౌడ్. వీళ్ళందరినీ లిస్ట్ రాసుకుంటే దాంట్లో ఈరోజు ఇతను డైమండ్ అవుతున్నాడు, ఈరోజు రూబీ అయ్యాడు. వి ఫీల్ ప్రౌడ్. తను మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోలేదు, మీరే తనని సెలెక్ట్ చేసుకున్నారు. ఓకే, అండ్ ఎలా లిస్ట్ రాసుకోవాలో ఒకసారి గుర్తుపెట్టుకోండి. రిమెంబర్ దిస్ ఫార్ములా కాల్డ్ ఫ్రెండ్స్. ఎఫ్ అంటే ఫ్రెండ్స్ లిస్ట్ మొత్తం రాయండి. దాని తర్వాత రిలేటివ్స్ రాయండి. ఇన్స్టిట్యూషన్ అంటే మన కాలేజ్ ఫ్రెండ్స్, తర్వాత మన ఆఫీస్ ఆర్ బిజినెస్ ఫ్రెండ్స్, నైబర్స్, కొలీగ్స్, డాక్టరేట్స్ అంటే మనకు తెలిసిన ప్రొఫైల్ పీపుల్, హై ప్రొఫైల్ పీపుల్ ఉంటారు కదా. మనకు తెలిసిన చాలా మంది ఏమనుకుంటారు అంటే ఈ బిజినెస్ ని నాకంటే తక్కువ వాళ్ళకి చెప్పాలి. రిమెంబర్ దిస్ వెన్ యు ఆర్ మేకింగ్ ద లిస్ట్ మేకింగ్ లో ఏ ప్రొఫైల్, బి ప్రొఫైల్, సి ప్రొఫైల్ అనుకుంటే మీరు బి ప్రొఫైల్లో ఉన్నప్పుడు మీకంటే పెద్దవాళ్ళు ఏ ప్రొఫైల్ ఉంటారు. మీకంటే ఫినాన్షియలీ కొంచెం తక్కువ ఉంటే వాళ్ళు సి ప్రొఫైల్ అంటారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీటెక్ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు మీకంటే సీనియర్స్ బీటెక్ ఫోర్త్ ఇయర్, మీకంటే జూనియర్స్ బీటెక్ సెకండ్ ఇయర్స్. సో ఈజీగా మీరు ఎవరితోనో మాట్లాడాలంటే థర్డ్ ఇయర్స్ మీకంటే జూనియర్స్తో మాట్లాడతారు, మీకంటే సీనియర్స్తో మాట్లాడరు. ఎందుకంటే నేను చెప్తే వాళ్ళు వినరేమో అనే భయం. కానీ రైట్ పీపుల్ ఎవరంటే మీకంటే హై ప్రొఫైల్ వాళ్ళు. ఈ బిజినెస్ ఎవరి కోసం అంటే మీకంటే హై థింకింగ్, మీకంటే హై ప్రొఫైల్ ఉన్న వాళ్ళు మీ ఆర్గనైజేషన్లోకి వస్తే మీరు గ్రో అవుతారు, వాళ్ళు కూడా గ్రో అవుతారు. దిస్ ఆపర్చునిటీ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఫర్ దోస్ పీపుల్. నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ డిజైన్డ్ ఫర్ మిడిల్ క్లాస్ అండ్ అబోవ్ మిడిల్ క్లాస్ పీపుల్. రిమెంబర్ దిస్, మిడిల్ క్లాస్ అండ్ అబోవ్ మిడిల్ క్లాస్ పీపుల్. సార్ మరి మిడిల్ క్లాస్ అంటే ఎంత సార్? సంవత్సరానికి 10 లక్షల నుంచి 20 లక్షల మధ్యలో సంపాదించే వాళ్ళందరూ బిలో మిడిల్ క్లాస్. 20 సంవత్సరాలు 20 lakhs to 50 lakhs 20 lakhs ప్లస్ సంపాదించే వాళ్ళు మిడిల్ క్లాస్. 50 lakhs పైన సంపాదించే వాళ్ళు 35 lakhs అకార్డింగ్ టు ఈస్ కాల్డ్ అబోవ్ మిడిల్ క్లాస్. చాలా మంది అనుకుంటారు సంవత్సరానికి 2 lakhs 3 lakhs సంపాదించే వాళ్ళు అని చెప్పి. నో, మిడిల్ క్లాస్ అంటే ఇయర్లీ 10 lakhs సంపాదించే వాళ్ళని మిడిల్ క్లాస్ అండ్ అబోవ్ అనుకోవచ్చు, అంటే బిలో మిడిల్ క్లాస్ అనుకోవచ్చు. సో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనకంటే బెటర్ పీపుల్ని మన ఆర్గనైజేషన్లోకి తీసుకొని రావాలి. దెన్ ఓన్లీ యువర్ ఆర్గనైజేషన్ విల్ బి మోర్ పవర్ఫుల్, మోర్ స్ట్రాంగ్. అండ్ స్ట్రేంజర్స్కి ఎప్పుడు ఒక లైన్ మీరు పెట్టుకోండి. ఎందుకంటే మేబీ మీరు జాగింగ్కి వెళ్ళినప్పుడు, జిమ్కి వెళ్ళినప్పుడు ఆల్వేస్ యూ షుడ్ హ్యావ్ ఎన్ ఈగల్ ఐ. ఇప్పటి వరకు మీకు ఒక మంచి పర్సన్ మీరు ఇంతవరకు అవసరం అనుకోండారు, కానీ ఇప్పటి నుంచి ఆల్వేస్ యూ షుడ్ బి ఓపెన్. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మేబీ దిస్ పర్సన్ ఈజ్ ద రైట్ పర్సన్ టు కమ్ ఇన్ టు మై ఆర్గనైజేషన్. తన దగ్గర ఉన్న టాలెంట్ని మీరు అబ్జర్వ్ చేయడం మొదలు పెట్టండి. సీయింగ్ ఈజ్ డిఫరెంట్, అబ్జర్వింగ్ ఈజ్ డిఫరెంట్. సో స్టార్ట్ అబ్జర్వింగ్ సో దట్ ఈ లిస్ట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఒకసారి 150 members లిస్ట్ రాసేసి ఇంకా నా పని అయిపోయింది అనుకుంటే మాత్రం ఇట్స్ నాట్ ఎట్ ఆల్. ఓకే, ఈ లిస్ట్ ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతుండాలి. అంటే కొత్త వాళ్ళని అట్లీస్ట్ డైలీ 1 పేరు 2 పేర్లు యాడ్ చేయండి. ఇయర్ అయిపోయేసరికి 356 నేమ్స్ వస్తాయి మీకు. ఓకే, సో నెక్స్ట్, అండ్ దీంట్లో కూడా వెన్ యూఆర్ అప్రోచింగ్ పీపుల్ ఆల్వేస్ గో విత్ హాట్ కాంటాక్ట్స్, వార్మ్ కాంటాక్ట్స్ అండ్ కోల్డ్ కాంటాక్ట్స్. ఎందుకు హాట్ కాంటాక్ట్స్ అంటే, యునో హాట్ కాంటాక్ట్స్ అంటే ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్, వెరీ క్లోజ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇలా ఉంటారు. వీళ్ళు మన హాట్ కాంటాక్ట్స్. ఆల్రెడీ వీళ్ళకు మన గురించి ఒక క్లారిటీ ఉంటుంది, మనకు వాళ్ళ గురించి ఒక క్లారిటీ ఉంటుంది. అంటే మనం ఏదైనా ఒకటి స్టార్ట్ చేస్తున్నప్పుడు, ఒక ఫంక్షన్ చేసుకుంటున్నప్పుడు, లేదా ఒక సెలబ్రేషన్ చేసుకున్నప్పుడు ఇమీడియట్లీ విల్ గ్యాదర్ ఆల్ అవర్ క్లోజ్ పీపుల్. సో ఇన్ ద సేమ్ వే మీ బిజినెస్ని మీరు స్టార్ట్ చేస్తున్నప్పుడు ఆల్వేస్ ఫస్ట్ హాట్ కాంటాక్ట్స్ని అప్రోచ్ అవ్వండి. సో దట్ ఈ వాళ్ళ ప్రాబ్లం మీకు తెలుస్తుంది కాబట్టి ఎలా ఈ ఆపర్చునిటీ కానీ, ఎలా ఈ ప్రోడక్ట్ కానీ సొల్యూషన్ అవుతుందో మీకు ఆల్రెడీ ఒక ఐడియా వస్తుంది ఈజీగా. సో హాట్ కాంటాక్ట్స్, తర్వాత వార్మ్ కాంటాక్ట్స్. వార్మ్ కాంటాక్ట్స్ అంటే ఎవరంటే ఫ్రెండే కానీ అంత క్లోజ్ ఫ్రెండ్ కాదు, రిలేటివ్సే కానీ అంత క్లోజ్ కాదు, ఏదో హాయ్ బై. ఓకే, సో వీళ్ళందరూ వార్మ్ కాంటాక్ట్స్. ఈ వార్మ్ కాంటాక్ట్స్ అలానే పెట్టుకోకూడదు. మీకు ఛాన్స్ వచ్చినప్పుడల్లా వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. మేబీ దేర్ ఈస్ అ డైమండ్ ఇన్సైడ్ హిమ్. మా ఫ్రెండ్ ఉండిండొచ్చు, నా ఫ్రెండ్ నాకు హాట్ కాంటాక్ట్, కానీ మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య నాకు వార్మ్ కాంటాక్ట్. కానీ మా ఫ్రెండ్ పెద్దగా లైఫ్లో ఏదైనా సాధించాలనే క్యాండిడేట్ కాదు, కానీ మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య హీఈస్ వెరీ ప్యాషనేట్ అబౌట్ హిస్ కెరియర్. చాలా డెడికేటివ్, చాలా సిన్సియర్, చాలా హార్డ్ వర్కింగ్, మంచి క్వాలిటీస్ ఉన్న పర్సన్. సో ఈరోజు ఐ నీడ్ టు కమ్యూనికేట్ విత్ మై
వాళ్ళ బ్రదర్తో కూడా నేను కమ్యూనికేషన్ పెంచుకోవడానికి ట్రై చేయాలి. ఎందుకంటే ఒక జాబ్ కోసం ఉంటే మీరు వెళ్తారు కదా, ఒక జాబ్ కోసం అయితే అరే మీ మామయ్యతో నాకు రికమెండేషన్ పెట్టిరా, లేదంటే మీ వీళ్ళని నేను ఒకసారి కలవచ్చా అని చెప్పి పర్మిషన్ అడిగి మరీ కలుస్తాం. అరే ఒకసారి నేను మీ బాబాయ్ని కలవాలి, ఒకసారి మీ మామయ్యని కలవాలి, లేదా మా రిలేటివ్స్తో రికమెండేషన్ పెట్టించుకొని వెళ్తారు జాబ్ కోసం. బాస్ ఒక చిన్న జాబ్కే మీరు అంత ఉన్నప్పుడు ఇక్కడ క్వాలిటీ అట్రాక్ట్స్ క్వాలిటీ. నెవర్ ఎవర్ లూజ్ ఏ క్వాలిటీ కాంటాక్ట్ ఇన్ యువర్ లైఫ్. ఓకే, సో ఆ వార్మ్ కాంటాక్ట్ని మీరు కొంచెం పరిచయం పెంచుకుంటే హీ విల్ అండర్స్టాండ్, యూ కెన్ గెట్ మోర్ అండర్స్టాండింగ్ అబౌట్ యూ. అండ్ ఎలా ఇన్వైట్ చేయాలో మీకు తర్వాత చెప్తాను. కోల్డ్ కాంటాక్ట్స్. సో ఈ హాట్ వార్మ్ కోల్డ్ కాంటాక్ట్స్ ఎప్పుడు ఎలా మూవ్ అవుతుండాలంటే, కోల్డ్ కాంటాక్ట్స్ ఉన్న వాళ్ళు స్లోగా వార్మ్ కాంటాక్ట్స్లోకి రావాలి, వార్మ్ కాంటాక్ట్స్ ఉన్న వాళ్ళు స్లోగా హాట్ కాంటాక్ట్స్లోకి రావాలి. హాట్ కాంటాక్ట్స్లోకి వచ్చినప్పుడు మీకు వాళ్ళ గురించి ఒక క్లారిటీ వస్తుంటుంది. సో ఈజీగా యూ కెన్ అండర్స్టాండ్ దెమ్ అండ్ యూ కెన్ గివ్ ఆర్ షేర్ అబౌట్ అవర్ ప్రోడక్ట్ ఆర్ షేర్ అబౌట్ అవర్ ఆపర్చునిటీ. అండ్ ఇలాంటి వాళ్ళని మనం మేజర్గా సెలెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ క్రైటీరియాస్ అండి, యూనో టు పికప్ ద బెస్ట్. మాక్సిమం 25 to 55 ఏజ్ గ్రూప్ వాళ్ళ మధ్యలో మీరు సెలెక్ట్ చేసుకోండి, బికాస్ దే విల్ బి లిటిల్ బిట్ సీరియస్ అబౌట్ దేర్ కెరియర్. ఐ డోంట్ సే ఎవ్రీబడి విల్ బి సీరియస్. అట్ ద సేమ్ టైం 25 తర్వాత లోపల ఎవరు సీరియస్గా ఉండరని కాదు. ఓకే, దేర్ విల్ బి అన్ ఎక్సెప్షనల్ కేసెస్. ఓకే, సో యూ నీడ్ టు ఐడెంటిఫై విత్ ద కామన్ సెన్స్. అండ్ మ్యారీడ్ పీపుల్, బికాస్ దే విల్ బి మోర్ రెస్పాన్సిబుల్. ఓన్ ఇన్కమ్ సోర్స్, ఆల్రెడీ వాళ్ళు ఏదో ఒక సంపాదనలో ఉండే వాళ్ళైతే వాళ్ళు దే ఆర్ ద డెసిషన్ మేకర్స్. ఓకే, అండ్ ఎంతూజియాస్టిక్ పీపుల్, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నా దృష్టిలో ఎవరైతే ఎనర్జెటిక్ ఎగ్జైటింగ్గా ఉంటారో ఆల్వేస్ దే ఆర్ హై ఎనర్జీ పీపుల్. ఇఫ్ యూ రియలీ వాంట్ టు బికమ్ ఫినాన్షియలీ రిచ్, యూ షుడ్ బికమ్ ఎనర్జీ రిచ్ ఫస్ట్ యూ షుడ్ బికమ్ ఎనర్జీ రిచ్. సో అలాంటి ఎనర్జీ రిచ్ ఆల్రెడీ ఉన్న వాళ్ళతో ట్రై టు కమ్యూనికేట్, బికాస్ దే ఆర్ హై పాజిటివ్ పీపుల్. మీరు ఎప్పుడైనా చూడండి, ఏదైనా కంపెనీలో మంచి జాబ్స్ ఉన్నాయంటే కూడా వాళ్ళు మీ హాబీస్ అడుగుతారు, మీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అడుగుతారు. సో మీ గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తారు, బికాస్ ఎవ్రీ కంపెనీ వాంట్ క్వాలిటీ పీపుల్. ఇన్ ద సేమ్ వే టుడే యు ఆర్ స్టార్టింగ్ యువర్ కంపెనీ విత్ ఇండస్ ఫేవర్. మీ కంపెనీ మీరు స్టార్ట్ చేస్తున్నారు, మీ కంపెనీలో కూడా రైట్ పీపుల్ని మీరు ఓన్ చేసుకుంటేనే మీరు ఇంకా ఫాస్ట్గా గ్రో అవుతారు. ఎస్, నో దేర్ పిఎంఎఫ్, ప్రైమరీ మోటివేషన్ ఫ్యాక్టర్. పిఎంఎఫ్ అంటే ఏంటంటే ప్రైమరీ మోటివేషన్ ఫ్యాక్టర్. ఎవ్రీబడి విల్ హ్యావ్ ఎ ప్రైమరీ మోటివేషన్ ఫ్యాక్టర్. వాట్ ఈస్ దిస్ ప్రైమరీ మోటివేషన్ ఫ్యాక్టర్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హస్బెండ్ అండ్ వైఫ్ అండ్ ఒక స్కూల్కి వెళ్ళే ఒక చిన్న అమ్మాయి ఉంది, లెట్స్ సే ఒక 2nd క్లాస్ 3rd క్లాస్. వాళ్ళ పేరెంట్స్కి ఉండే బిగ్గెస్ట్ డ్రీమ్ ఏముంటుంది అంటే వాళ్ళ కూతురికి మంచి చదువు చదివించడం, మంచి ఫుడ్, మంచి లైఫ్ ఇవ్వడం అనేది వాళ్ళ ప్రైమరీ మోటివేషన్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఓకే, సో ఈ బిజినెస్ వాళ్ళ ప్రైమరీ మోటివేషన్ ఫ్యాక్టర్కి ఎలా హెల్ప్ అవుతుందో అది చెప్పండి. కొందరికి హెల్త్ ఈజ్ అ ప్రైమరీ మోటివేషన్ ఫ్యాక్టర్, ఇంకొందరికి పక్కన వాళ్ళకి హెల్ప్ చేయడం మోటివేషన్ ఫ్యాక్టర్, ఇంకొందరికి మనీ, ఫినాన్షియల్ ఫ్రీడమ్ మోటివేషన్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఓకే, ఇంకొందరికి ట్రావెలింగ్ మోటివేషన్ ఫ్యాక్టర్, ఇంకొందరికి రికగ్నైజేషన్ ఈజ్ అ మోటివేషనల్ ఫ్యాక్టర్. నాకు మంచి రికగ్నైజేషన్ రావాలి అనుకుంటారు. సో వాళ్ళ పిఎంఎఫ్ కానీ మీకు అర్థమైంది, ప్రైమరీ మోటివేషన్ ఫ్యాక్టర్. దీని గురించి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీరు ఇంకా మోర్ డీటెయిల్స్ తెలుస్తాయి. బట్ ఇది అర్థం చేసుకోగలిగితే ఇట్ విల్ బి లైక్ ఏ హాట్ బటన్. వాళ్ళ హాట్ బటన్ మీకు తెలుస్తుంది. ఓకే, సో దెన్ ఇట్ విల్ బి వెరీ వెరీ ఈజీ. వాళ్ళకు ఏం కావాలో తెలుసుకొని వాళ్ళకి అది ఇస్తే సొల్యూషన్ ఇస్తున్నట్టు. అంతేగాని మీకు నచ్చింది చెప్పి వాళ్ళకి నచ్చాలనుకోవడం చాలా పెద్ద పొరపాటు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, డానియల్ వాళ్ళ ఇంటికి నేను లెట్స్ సే లంచ్కి పిలిచాడు డానియల్. ఓకే, డానియల్ నన్ను లంచ్కి పిలిస్తే నేను వాళ్ళ ఇంటికి లంచ్కి వెళ్ళాను. ఓకే, డానియల్ ఏం చేశాడంటే ఇంకా యూనో మాకి మంచి అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి డానియల్ నా కోసం ఫిష్ కర్రీ, యూనో మటన్ కర్రీ, చికెన్, వెరైటీ ఐటమ్స్ అని చేయించాడు ఇంట్లో. ఓకే, డానియల్ ఏమనుకుంటున్నాడంటే అసలు డానియల్కి ఇష్టమైన ఐటమ్స్ ఇవన్నీ, సో నేను వచ్చి బాగా ఎంజాయ్ చేస్తాను ఈరోజు ఫుడ్ అని చెప్పి డానీ అనుకున్నాడు. కానీ నేను ఇంటికి వెళ్ళి చూసిన తర్వాత డానీకి తెలిసిన విషయం ఏంటంటే నేను నాన్ వెజ్ తినను, ఓన్లీ వెజ్ తింటాను అని చెప్పి. ఓకే, డానీ క్యాన్ యూ అన్మ్యూట్? సరే సార్. ఓకే, సో అప్పుడు డానియల్ దృష్టిలో డానియల్ కరెక్టే, బికాస్ హీ వాంట్ టు గివ్ ద బెస్ట్. తన దృష్టిలో నేను బెస్ట్ ఇచ్చానని అనుకుంటున్నాడు. కానీ నేను వెళ్ళిన తర్వాత ఐ వాజ్ కంప్లీట్లీ డిసప్పాయింటెడ్. తర్వాత లాస్ట్కి కొంచెం కడ్ రైస్ తినేసి వచ్చేసాను.
ఓకే. అంటే తన దృష్టిలో తను బెస్ట్ ఇచ్చాడు. కానీ నా దృష్టిలో అది వరస్ట్ అనుకున్నాం. ఇలా చాలా సార్లు మీరు ఎవరితోనో మాట్లాడేటప్పుడు కూడా ఇదే జరుగుతది. మీకు కరెక్ట్ అనిపించినటువన్నీ వాళ్ళకి చెప్తుంటారు. కానీ కొంచెం బ్రేక్ తీసుకొని, కొంచెం ఆగి, ఒక ఫోన్ కొట్టి ముందే లేదా కొంచెం అండర్‌స్టాండ్ చేసుకొని, వాళ్ళకి ఏమి ఇష్టమో తెలుసుకోగలిగితే, ఎగ్జాక్ట్‌లీ అదే వండి పెట్టేస్తే, అదే సర్వ్ చేస్తే హ్యాపీ. ఓకే. సో, ఈ ఆపర్చునిటీ అవతల వాళ్ళకి సొల్యూషన్ ఇవ్వడానికి, మీకు సొల్యూషన్ కోసం అంటే, మీ సొల్యూషన్ వాళ్ళకి చెప్పడం కోసం కాదు. సో, ఈ క్లారిటీ మీకుండాలి. అండర్‌స్టూడ్? హౌ మెనీ ఆఫ్ యూ అండర్‌స్టూడ్ దిస్? చాట్ బాక్స్‌లో యూ క్యాన్ పోస్ట్. యెస్. సో, ఇలా లిస్ట్ బిల్డింగ్ అంతా అయిపోయిన తర్వాత ద గేట్‌వే ద గేట్‌వే స్కిల్ అది ఏంటి అంటే ఇన్విటేషన్. ప్రాస్పెక్టింగ్ గురించి క్లారిటీ వచ్చిందా? ప్రాస్పెక్టింగ్ ఈస్ ఆల్వేస్ హ్యావింగ్ ఎన్ ఈగల్ ఐ, సెర్చింగ్ ఫర్ క్వాలిటీ అండ్ దిస్ ఈస్ నాట్ ఎ వన్ డే ప్రాసెస్. దిస్ ఇస్ ఎ లైఫ్ టైమ్ ప్రాసెస్. నేను ఆఫ్టర్ 30 ఇయర్స్ 50 ఇయర్స్ తర్వాత కూడా ఐ విల్ బి సెర్చింగ్ ఫర్ ఎ క్వాలిటీ పీపుల్. కనపడితే డెఫినెట్లీ ఐ విల్ షేర్ దిస్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఐ వాంట్ హండ్రెడ్స్, థౌజండ్స్ ఆఫ్ డైమండ్స్. కంపెనీ వాంట్స్ 1000 డైమండ్స్. రైట్. సో ఇది ఒక్కసారి ప్రాసెస్ కాదు. నేను ఫస్ట్ 3 months మాత్రమే ప్రాస్పెక్టింగ్ చేశాను అనుకుంటే కష్టం. ఈ రోజు కూడా ఐఎమ్ డూయింగ్ ప్రాస్పెక్టింగ్. ఈ రోజు కూడా ఐఎమ్ డూయింగ్ లిస్ట్ బిల్డింగ్. ప్రేమ్ సార్ ఈ రోజు కూడా లిస్ట్ బిల్డింగ్ చేస్తాడు. ఈ రోజు కూడా ప్రాస్పెక్టింగ్ చేస్తాడు. సో రిమెంబర్, ప్రాస్పెక్టింగ్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఏదైనా కంపెనీ రిక్రూటింగ్ ఆపేసిందా? ఎప్పుడైనా ఏదైనా చూసారా? ఏదైనా కంపెనీ రిక్రూటింగ్ ఆపేసిందా? ప్రతి కంపెనీ రిక్రూటింగ్ చేసుకుంటూనే ఉంటుంది. ఎందుకంటే క్వాలిటీ పీపుల్ వాళ్ళకి కావాల్సిందే. ఎవ్రీ ఇయర్ కంపెనీ రిక్రూట్ చేసుకుంటారు. ప్రతి కంపెనీ, ప్రతి కార్పొరేట్ కంపెనీ. సో దిస్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. నౌ లెట్ మీ Sir became continuously 3 times ideal distributor. ఎవరు? Prem sir. ఎస్. ప్రేమ్ సార్ మీరు చూస్తే ఇప్పటికి కూడా హీస్ అన్ ఐడియల్ డిస్ట్రిబ్యూటర్ కంటిన్యూస్లీ 3 times. చూడండి, ఇప్పుడు కూడా ప్రాస్పెక్టింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ నెవర్ ఎండింగ్. నెక్స్ట్, ఇన్విటేషన్. సో వాట్ ఈస్ దిస్ ఇన్విటేషన్? సో ఒక ప్రాస్పెక్ట్ని మనం ఫస్ట్ టైం ఇంటరాక్ట్ అవుతున్నాం రిగార్డింగ్ ద బిజినెస్. ఓకే, ఇది ఒక గేట్ వే స్కిల్. ఈ స్కిల్ చాలా 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 ఇంపార్టెంట్. చాలా మంది ఫెయిల్ అయ్యే స్కిల్, చాలా మంది భయపడే స్కిల్, చాలా మందికి రిజెక్షన్స్ వస్తాయనో భయపడో ఏదో టెన్షన్ పడే స్కిల్ ఇదే ఇన్విటేషన్ స్కిల్. బట్ it is actually, if you understand, never ever, I can simply say, never ever take your personal life అంటే ప్రొఫెషనల్ లైఫ్ని పర్సనల్గా తీసుకోకండి. మీకే చాలాసార్లు చాలా కస్టమర్ కేర్ వాళ్ళు కాల్ చేస్తుంటారు, చాలా మంది కాల్ చేస్తుంటారు. మీరు ఏదో ర్యాండమ్గా బిహేవ్ చేశారనుకోండి, వాళ్ళు ఇమ్మీడియట్లీ కాల్ కట్ చేస్తారు. ఓకే, సో ఆల్వేస్ కామన్ సెన్స్తో కొంచెం ఆలోచిస్తే ఇది చాలా ఈజీ. అండ్ రిజెక్షన్స్ని పర్సనల్గా తీసుకోకండి. సో ఇన్విటేషన్లో చాలా బ్యూటిఫుల్ స్టెప్స్ ఉంటాయి. అవి మీరు ఫాలో అయితే ఇట్ విల్ బి డెడ్ ఈజీ ఫర్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్విటేషన్లో ఈ 5 స్టెప్స్ని మీరు ఫాలో అవ్వాలి. ఆల్వేస్ ఇన్వైట్ త్రూ మొబైల్ ఫోన్. కాల్లో ఇన్వైట్ చేయండి ఎవరినైనా ఇన్వైట్ చేసేటప్పుడు. ఎందుకు అంటే కాల్లో అయితే మీరు యూ కెన్ తక్కువ మాట్లాడొచ్చు. మ్యాక్సిమం 1 minute మాట్లాడాలి. అదే ఆఫ్లైన్లో అనుకో, మీకు 100 questions వాళ్ళు అడుగుతూనే ఉంటారు. సో మీరు ఆన్సర్ చెప్పాలి. బట్ కాల్లో అయితే ఓన్లీ షార్ట్ అండ్ స్వీట్గా మీరు మాట్లాడొచ్చు, 1 minute మాట్లాడొచ్చు. సో ఆల్వేస్ రిమెంబర్, ఇన్విటేషన్ షుడ్ బి ఇన్ ద కాల్. మీ పక్కింటి వాడైనా కూడా ఫోన్లో మాట్లాడి ఫోన్లో ఇన్వైట్ చేయండి. ఓకే, నో వెదర్ ద క్లయింట్ అండ్ గెస్ట్ ఈస్ ఫ్రీ టు టాక్. ఫస్ట్ కాల్ చేసినప్పుడు డానియల్ హౌ ఆర్ యూ, డానియల్ ఎలా ఉన్నావు, డానియల్ నీతో ఒక 5 minutes మాట్లాడొచ్చా, ఫ్రీగా ఉన్నావా? బిజీగా ఉన్నాను. ఎవడు ఎప్పుడు బిజీగా ఉన్నాడు? ఒకవేళ బిజీగా ఉంటే ఓకే, నో ప్రాబ్లం, మళ్ళీ కాల్ చేస్తా. ఓకే, ఎందుకంటే బిజీగా ఉన్నాడంటే ఉండు అని చెప్పాల్సిన అవసరం లేదు. డానియల్ నీతో మాట్లాడాలి, ఇప్పుడు ఫ్రీగా ఉన్నా ఒక 1 minute. ఓకే అని అప్పుడు మనం మాట్లాడొచ్చు. బిజీగా ఉన్నాడంటే ఓకే, నో ప్రాబ్లం, మనం ఈవినింగ్ 5 o'clock మాట్లాడదాం. ఓకే, సో టెల్ హిమ్ ఆర్ హర్ వై యూ హ్యావ్ కాల్డ్. అప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, డానియల్ నేను ఎందుకు కాల్ చేశానంటే రీసెంట్లీ ఐ కేమ్ అక్రాస్ అన్ ఆర్గనైజేషన్ కాల్డ్ ఇండస్ వైవా. సో ఇండస్ వైవాలో అమేజింగ్ ప్రోడక్ట్స్ అండ్ అమేజింగ్ ఆపర్చునిటీ ఉంది. సో నేను దీని గురించి నీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా. అంటే సమ్ టైమ్స్ నువ్వు ఇండస్ వైవా అని కూడా చెప్పాల్సిన అవసరం లేదు. డైరెక్ట్లీ టాక్, డానియల్ నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడదాం అనుకుంటున్నా, దీని తర్వాత యూ గివ్ హిమ్ ఏ కాంప్లిమెంట్. ఓకే, డానియల్ నువ్వు ఆ రోజు యూనో ఒక ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గురించి నువ్వు మాట్లాడావు కదా, ఐ అప్రిషియేట్. అంటే ఐ నో నువ్వు ఎక్స్ట్రా ఈరోజు కాలేజ్కి వెళ్ళి దాని తర్వాత ఎక్స్ట్రా ట్యూషన్స్ చెప్పి దాని తర్వాత యూనో హోమ్ ట్యూషన్స్ చెప్పేవాడివి, నాకు గుర్తుంది. ఐ అప్రిషియేట్ ఇట్. సమ్ జెన్యూన్ కాంప్లిమెంట్. ఎందుకంటే మీరు ఒకరిని సెలెక్ట్ చేసుకుంటున్నారంటే స్టఫ్ ఉన్న క్యాండిడేట్, టాలెంట్ ఉన్న వాళ్ళనే సెలెక్ట్ చేసుకుంటున్నారు కదా, వేస్ట్ వాళ్ళని అయితే సెలెక్ట్ చేసుకోవట్లేదు కదా. ఆ ప్లస్ పాయింట్ ఏదైతే అదే చెప్పండి.
డానియల్ నాకు గుర్తుంది, నువ్వు కాలేజ్లో యువర్ ద క్లాస్ లీడర్, అందరినీ చాలా బాగా లీడ్ చేస్తుంటివి నువ్వు. ఏదో ఒక పాయింట్ ఉంటుంది కదా, సో హైలైట్ దట్. జెన్యూన్ కాంప్లిమెంట్ బాస్, డోంట్ గివ్ ఫేక్ కాంప్లిమెంట్. వాడు క్లాస్లో ఫెయిల్ అయ్యేతానికి అయితే నువ్వు ఫోన్ చేసి అరే నువ్వు క్లాస్లో టాపర్ కదా అనొద్దండి. ఓకే, సో జెన్యూన్ కాంప్లిమెంట్. అరే లోకేష్ నువ్వు కాలేజ్లో యు ఆర్ ద కల్చరల్ హెడ్ ఆర్ సంథింగ్ లైక్ దిస్ విచ్ ఇస్ జెన్యూన్లీ ఆ పర్సన్లో ఉన్న ప్లస్. లేదా ఒక లేడీ ఉందనుకోండి, అసలు అపార్ట్మెంట్లో యు ఆర్ దాని ఏమంటారు, దే విల్ బి ఆర్గనైజింగ్ పార్టీస్, సమ్ ఆర్ ది అదర్ పాజిటివ్ ఉంటుంది కదా. కమిటీ మెంబర్, ఏంటి కమిటీ మెంబర్ సార్. యా, కమిటీ మెంబర్, అపార్ట్మెంట్ లీడింగ్ పీపుల్ ఆర్ హ్యాండ్లింగ్ లాట్ ఆఫ్ థింగ్స్, సమ్ పాజిటివ్ ఉంటుంది కదా. ఆ పాజిటివ్ గురించి మీరు హైలైట్ చేయండి. సో అది చెప్పిన తర్వాత నేను ఐ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు షేర్ విత్ యూ. ఫస్ట్ థింగ్ లెట్ మీ డివైడ్ ఇట్. ఫస్ట్ థింగ్, మీరు ఫ్రీగా ఉన్నారా లేదా మాట్లాడాలి నీతో. డానియల్ నువ్వు ఫ్రీగా ఉన్నావా లేదా నీతో మాట్లాడాలి ఒక 2 minutes. దాని తర్వాత ఎస్ తర్వాత దెన్ నేను నీకు ఎందుకు కాల్ చేశానంటే, నేను ఒక కంపెనీ, నేను నీకు ఎందుకు కాల్ చేశానంటే ఒక కంపెనీ గురించి నీతో షేర్ చేసుకుందామని చెప్పి డిస్కస్ చేసి, ఒక ఆపర్చునిటీ గురించి నీతో షేర్ చేసుకుందామని చెప్పి. వెరీ క్లియర్. ఆపర్చునిటీ అంటే మీరు ముందే రాసుకోండి, పర్సన్ టు పర్సన్ ఇట్ డిఫర్స్. ఒక ఆపర్చునిటీ గురించి నీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఓకే, ఒక ప్రోడక్ట్ గురించి నీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అప్పుడు నువ్వు చాలా హెల్త్ కాన్షియస్, సో అందుకే నేను నీతో ఒకటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇలా ఒక కాంప్లిమెంట్ ఇచ్చి దెన్ యూ టెల్ నేను ఒక ఆర్గనైజేషన్ గురించి రీసెంట్గా తెలుసుకున్నాను, ఆ ఆర్గనైజేషన్ చాలా ర్యాపిడ్గా గ్రో అవుతుంది. సో 100% నాకు గుర్తుంది, నువ్వు కాలేజ్లో యువర్ ద టాపర్, చాలా మంచిగా లీడ్ చేసే వాళ్ళవి. సో నీలాంటి వాళ్ళ కోసమే మా కంపెనీలో చాలా మంచి అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు. సో నువ్వు సీరియస్గా ఉన్నావు దాని గురించి తెలుసుకోవాలంటే డెఫినెట్లీ ఐ క్యాన్ బ్రీఫ్ మోర్ అబౌట్ ఇట్. దాని గురించి ఇంకా నేను బ్రీఫింగ్ ఇవ్వచ్చు. ఓకే, చెప్పు ఏంటి దాని గురించి నాకు ఇంకా తెలుసుకోవాలని ఉంది, సంథింగ్ అప్పుడు గ్యాప్ ఇవ్వండి, పాస్ ఇవ్వండి. ఏంటి చెప్పు నాకు. అది నేను నీకు చెప్తే నీకు అర్థం కాదు, అంటే ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ క్లియర్లీ. అది నేను చెప్పడం కాదు, చూపిస్తా. నీకు ఫోన్లో చెప్పడం కాదు, ఈరోజు ఇప్పుడు నేను కొంచెం బిజీగా ఉన్నా, నేను నీకు చూపిస్తాను. నువ్వేం చేస్తావంటే రేపు ఈవినింగ్ 5 o'clockకి నువ్వు ఫ్రీగా ఉన్నావా లేదా, వెడ్నెస్డే ఈవినింగ్ 5 o'clock ఫ్రీగా ఉన్నావా, సమ్ అపాయింట్మెంట్ నువ్వు ఫిక్స్ చేయండి. వెడ్నెస్డే ఈవినింగ్ ఫ్రీగా ఉంటావా, సండే ఈవినింగ్ ఫ్రీగా ఉన్నావా. ఓకే, నువ్వు ఫ్రీగా ఉన్నాను అంటే దెన్ అప్పుడు మీరు క్లారిటీ ఇవ్వండి. నేను ఒక స్లాట్ బుక్ చేస్తాను నీకు. ఆ స్లాట్లో నువ్వు జాయిన్ అయితే అప్పుడు డీటెయిల్గా దాని గురించి మాట్లాడదాం. నేను ఇప్పుడు నీతో షేర్ చేసుకోలేను అని ఒక క్లారిటీ ఇవ్వండి. ఓకే, నాకంటే అది ఫిక్స్ అయిన తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ కాల్ చేయండి. అది ఎప్పుడు కాల్ చేయాలంటే నేను కాదు, నాకంటే సీనియర్ పర్సన్ కూడా దీని గురించి మాట్లాడతాడు, నాకంటే బెటర్గా తను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అని చెప్పి అప్పుడు ఇంకొక ఎడిఫికేషన్ ఇవ్వండి. దెన్ ఇట్ విల్ బి పర్ఫెక్ట్. ఇన్విటేషన్ మీరు 2-3 సార్లు ప్రాక్టీస్ చేసుకోండి, సో దట్ మీకు చాలా ఫ్లోగా వచ్చేస్తుంది. చాలా చాలా సింపుల్ ఇన్విటేషన్. డిఫరెంట్, ఒకరికి ప్రోడక్ట్ గురించి మాట్లాడేటప్పుడు ఒక రకమైన ఇన్విటేషన్ ఉంటుంది, అండ్ బిజినెస్ గురించి ఇన్వైట్ చేసేటప్పుడు ఒక రకమైన ఇన్విటేషన్. బట్ గుర్తుపెట్టుకోండి, 5 ఫార్ములాస్, ఈ 5 స్టెప్స్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్, డూస్ అండ్ డోంట్స్. చాలా మంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్, నెవర్ రివీల్ కంపెనీ డీటెయిల్స్ లైక్ నేమ్, ప్లాన్, ప్రాఫిట్స్ ఎక్సెట్రా. నేను ఆల్రెడీ ఇంత సంపాదించాను. కొందరు ఫోన్ చేస్తారు, అరే ఒక ఇండస్ట్రీ కంపెనీ అని ఒక కంపెనీ ఉంది, దాంట్లో డబ్బులు కట్టాలా, డబ్బులు వస్తాయి, నాకు ఇంత ప్రాఫిట్ వచ్చింది. డోంట్ డూ లూజ్ టాక్, ప్లీజ్ డోంట్ డూ లూజ్ టాక్. ఓకే, అండ్ డోంట్ ఇన్వైట్ ఇన్ గ్రూప్స్. చాలా మంది గ్రూప్లో ఒక ఇన్విటేషన్ పడేస్తారు. వాట్సాప్ గ్రూప్లో ఒక 100 మందో ఎంతమంది ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఇలాంటి ఒక ఇన్విటేషన్ పడేసి ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదని ఫీల్ అవుతాడు. మీరు ఒక గ్రూప్లో ఇన్విటేషన్ పెట్టేస్తే మీరు వెళ్తారా పెళ్ళికి పిలిస్తే? ఫోన్ చేసి పద్ధతిగా మిమ్మల్ని జస్ట్ కామన్ సెన్స్ ఆలోచించండి. మీకు ఎవరన్నా పెళ్ళికి పిలిచేటప్పుడు ఎలా పిలుస్తారు? డానియల్ ఎలా ట్రీట్ చేయాలనుకున్నాను, స్పెషల్ గా ట్రీట్ చేయాలనుకుంటాం సార్ ఎవరైనా సార్. అరే డానియల్ ఎలా ఉన్నావు? చెప్పండి. డానియల్ ఫ్రీగా ఉన్నావు, ఒక 2 minutes నీతో మాట్లాడాలి. చెప్పండి. చాలా చాలా ఇంపార్టెంట్ విషయం నీతో చెప్దాం అనుకుంటున్నాను. ఈ సండే ఐ హావ్ దెర్ ఈస్ ఏ సెలబ్రేషన్ ఇన్ మై హౌస్. ఓకే, ఏంటంటే యూ నీడ్ టు టెల్, ఒక బర్త్డే సెలబ్రేషన్ ఉంది. నాకు నువ్వు ఎందుకు క్లోజ్ అంటే, ఐ రిమెంబర్ నాకు ఒక టైంలో నువ్వు ఇచ్చినంత సపోర్ట్ ఎవరు ఇవ్వలేదు. సో ఐ వాంట్, యు ఆర్ వెరీ స్పెషల్ టు మీ. సో నా ఈ బర్త్డే సెలబ్రేషన్స్కి ఖచ్చితంగా ఐ వాంట్ యూ టు బీ హియర్. అప్పుడు డెఫినెట్లీ వస్తా అని చెప్పి ఒక ప్రాపర్ ఇన్విటేషన్ ఇస్తారు బాస్. దట్ ఈస్ కాల్డ్ ప్రాపర్ ఇన్విటేషన్. నువ్వు వస్తున్నావు కదా, ఖచ్చితంగా రావాలి, నేను మళ్ళీ నీకు గుర్తు చేస్తాను.
ఇన్విటేషన్ నీకు పెట్టాను అని చెప్పి మళ్ళీ ఒక ముందు రోజు ఆ రోజు ఆఫ్టర్నూన్ విత్ ఇన్ 3 hours 4 hours బ్యాక్ మళ్ళీ ఇన్వైట్ చేస్తారు. నువ్వు ముందు ఒకసారి ఇన్వైట్ చేసి మళ్ళీ పెళ్లికి ముందు కూడా ఒకసారి ఎక్స్పెక్ట్ చేస్తారు ఆర్ ఫంక్షన్కి ముందు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు, రైట్? సో ఇలా ఇన్విటేషన్ ప్రాపర్గా చేస్తేనే వాళ్ళు కూడా ఇంట్రెస్టెడ్ ఉంటారు. ర్యాండమ్ ఇన్విటేషన్స్ చేయొద్దండి. అండ్ ఆఫ్లైన్లో ఇన్విటేషన్స్ వేరు, అప్పుడు కలిసి ఇంటికి వెళ్ళి ఇన్వైట్ చేయాలనుకుంటారు, కానీ ఇక్కడ మాత్రం అది అప్లై అవ్వదు, ఓన్లీ ఫోన్ కాల్ ఇన్విటేషన్. అండ్ డూస్ కన్వర్సేషన్ షుడ్ నాట్ బి మోర్ దాన్ 1 minute or 2 minutes. ఎందుకంటే చాలా మందిని ఇన్వైట్ చేసేది ఉంటుంది కాబట్టి నువ్వు అందరికీ ఫోన్ చేసి గంట సేపు ఇన్విటేషన్ చేయొద్దండి. ఓన్లీ 1 minute or 2 minutes మ్యాక్సిమం. ఓకే, ఎందుకంటే మీరు ఎక్కువ మాట్లాడితే ఏంటది దాని గురించి ఇంకా చెప్పు ఇవన్నీ ఉంటాయి. దానివల్ల ఏమైతే లూజ్ టాక్ ఉంటుంది. నేను ఏం చెప్తున్నా, ఇస్తే ఫుల్ మీల్స్ ఇద్దాం వాళ్ళకి, లేదంటే అసలు ఇవ్వద్దు. చెప్తే వాళ్ళకి మొత్తం చూపించగలగాలి, అప్పుడే వాళ్ళకి అర్థం చేసుకోవడం ఒక ఛాన్స్ వస్తుంది. ఆ 1 hourలో మనం ప్రూఫ్స్తో మొత్తం చెప్తేనే వాళ్ళకి అర్థం కాదు మోస్ట్ ఆఫ్ ద టైం. ఓకే, అలాంటిది మీరు 1 minute 2 minutes చెప్తే అసలే అర్థం కాదు. డోంట్ ఈవెన్ ట్రై. ఓకే, ఎందుకంటే పీపుల్ విల్ బి ఆల్వేస్, అందరూ జడ్జ్ అయిపోదాం అనుకుంటారు సుప్రీంకోర్టుకి. అదేదో ఆ ఇంటెలిజెన్స్ ఎగ్జామ్లో అప్లై చేస్తే అందరూ మార్క్స్ వచ్చేస్తాయి. ఆ 1 minute వీడు ఏం చెప్తాడు అని చెప్పి ఒక జడ్జిమెంట్ రావాలి అని చెప్పి నువ్వు చిన్న క్లూ నేను గెస్ చేసేస్తా, ఇలాంటి యాటిట్యూడ్ ఉంటుంది చాలా మందికి. సో డోంట్ వరీ, పీపుల్ ఆర్ ఆల్వేస్ రెడీ టు కమ్ ఇన్ టు కంక్లూజన్. సినిమా ఎండ్ ఏంది, టెక్స్ట్ బుక్ ఫస్ట్ నుంచి చూడరు, డైరెక్ట్ లాస్ట్ పేజ్. సినిమా ఎండ్ చూస్తే సినిమా విశేషం అనుకుంటారు. సో చాలా మంది ఉంటారు, బట్ స్టిల్ మన డ్యూటీ మనం కరెక్ట్గా ఫాలో అయితే, ఈ 5 steps ఫాలో అయితే ఇట్ విల్ బి వెరీ ఈజీ. స్పీక్ కాన్ఫిడెంట్లీ అండ్ బీ ఎక్సైటెడ్. చాలా 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 ఇంపార్టెంట్ ఏంటంటే, మీరు ఏదైనా ఫ్రెండ్ని ఇన్వైట్ చేసేటప్పుడు మీ పార్టీకి కానీ, మీ ఫంక్షన్కి కానీ, పెళ్ళికి కానీ ఇలాంటిది బాధగా, అరే డానియల్ నా పెళ్ళి అవుతుందిరా, వస్తావారా, ఏమొస్తావులేరా, ఇట్లా కాదు. ఆబ్వియస్లీ విల్ బి వెరీ మచ్ ఎక్సైటెడ్, రైట్? నీ ఎక్సైట్మెంటే వాళ్ళకి పాస్ అవుతుంది బాస్. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫస్ట్ బీ ఎక్సైటెడ్. ఒకవేళ మీకు మూడ్ బాగాలేదనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్విటేషన్ చేయొద్దండి. ఒక మంచి సాంగ్ పెట్టుకొని మంచి ఎక్సైటెడ్ ఉన్నప్పుడు అప్పుడు మీరు ఎవరికైనా కాల్ చేయండి. 50% సీక్రెట్ ఏంటి అంటే నాకు తెలిసినంత వరకు మీ ఎక్సైట్మెంట్. నువ్వు ఏం మాట్లాడినా కూడా సెకండరీ, ఎక్సైట్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బిఫోర్ సెల్లింగ్ అ ప్రోడక్ట్ ఆర్ బిఫోర్ సెల్లింగ్ ద ఆపర్చునిటీ, యూ నీడ్ టు సెల్ యువర్ సెల్ఫ్. నీకు వాడు గంట టైం ఇవ్వాలంటే వాడు నేను చూసి నీకు ఆ గంట టైం ఇవ్వగలగాలి. సో ఆ వాల్యూని నువ్వు ఇంక్రీజ్ చేసుకోవాలి. ఓకే, సో దట్ ఈస్ వెరీ కాన్ఫిడెంట్గా మాట్లాడండి, ఎక్సైటెడ్గా మాట్లాడండి. కావాలంటే మీరే 2-3 సార్లు ప్రాక్టీస్. ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నారు సార్. బట్ వాళ్ళు పర్లేదు చెప్పు ఇప్పుడే అంటే ఏం చేయాలి, ఫోర్స్ చేస్తే వాట్ వి డు? నో అప్పుడు వాళ్ళకి చెప్పేసేయండి, నో నేను చెప్పేది ఎదిగితే నేనే చెప్పేస్తుంటే కదా, నీకు అది చెప్పడానికి కుదరదు బాబు, చూపించడానికే కుదురుతుంది, అందుకే నేను చూడమంటున్నా. నీకు అది ఎప్పుడు ఉంటుంది అంటే, వాడికి సొల్యూషన్ అవసరం లేనప్పుడు, నువ్వు రైట్ పాయింట్ పిచ్చింగ్ చేయనప్పుడు. అందుకే సొల్యూషన్ గురించి మాట్లాడాలి. నీకు సొల్యూషన్ కావాలి అంటే దెన్ డెఫినెట్లీ ఐ ఫీల్ దిస్ ఈస్ ఎ బిగ్ నీడ్ ఫర్ యూ. అండ్ దాని గురించి నువ్వు తెలుసుకోవాలనుకుంటే రా, కాల్లో మాట్లాడదాం. మనం రైట్ పర్సన్ అప్రోచ్ కాకుండా ఇట్లాంటివి వస్తాయి సార్. అది రైట్ పర్సన్ అప్రోచ్ అయితే ఏం కాదు. అండ్ మీరు 10 మందిని అప్రోచ్ అయితే 10 మంది 10 balls 6 కొట్టాలని మాత్రం అనుకోద్దండి. ప్లీజ్ లా ఆఫ్ యావరేజెస్ అప్లై. 2:10 రేషియోలో ఉంటుంది. అంటే 2:10 మెంబర్స్ని మీరు అప్రోచ్ అయితే 2 people 5 people ఖచ్చితంగా ప్రజెంటేషన్ అయితే ఉంటారు. ఖచ్చితంగా 2 people డెఫినెట్లీ విల్ స్టార్ట్ ద బిజినెస్ ఆర్ టేక్ ద ప్రోడక్ట్. ఖచ్చితంగా మీరు రిజెక్షన్కి రెడీ ఉండండి. ఎనీ కంపెనీ, ఎనీ ప్రోడక్ట్, వరల్డ్స్ గ్రేటెస్ట్ ప్రోడక్ట్కి కూడా రిజెక్షన్ ఉంది. వరల్డ్స్ గ్రేటెస్ట్ ప్రోడక్ట్, బెస్ట్ ఇన్వెన్షన్కి కూడా రిజెక్షన్స్ ఉంటాయి. సో మీకు మన ప్రోడక్ట్కి రిజెక్షన్స్ రాకోకుండా ఉండాలని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. ప్రిపేర్ యువర్ సెల్ఫ్. నెక్స్ట్ కమ్స్ ప్రజెంటేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజెంటేషన్ ఇస్ నథింగ్ బట్, దాని మీనింగే మీరు తెలుసుకోండి. ప్రజెంటేషన్ ఇస్ నథింగ్ బట్ గిఫ్ట్. మనం పెళ్ళికి వెళ్ళినప్పుడు లేదంటే బర్త్డేస్కి వెళ్ళినప్పుడు ప్రజెంటేషన్ ఇస్తామంటాం కదా. ప్రజెంటేషన్ ఇస్ నథింగ్ బట్ గిఫ్ట్. మనము వానికి గిఫ్ట్ ఇస్తున్నాం, అది మనకు తెలియాలి. గిఫ్ట్ని యాక్సెప్ట్ చేస్తాడా, రిజెక్ట్ చేస్తాడా, అది వారి ఇష్టం. ఎవరికన్నా బర్త్డేకి కానీ లేకుంటే ఏదైనా సర్ప్రైజ్ ఇస్తున్నప్పుడు యూ విల్ బీ ఎక్సైటెడ్ బికాస్ యు ఆర్ ప్రజెంటింగ్. మనం ఇచ్చే వాళ్ళం, వాళ్ళు తీసుకునే వాళ్ళు. ఇది క్లారిటీ మెయింటైన్ చేయండి. మనం ఇచ్చే వాళ్ళం, వాళ్ళు తీసుకునే వాళ్ళు. ఈ యాటిట్యూడ్ మీకు ఉంటే వాడు రిజెక్ట్ చేసినా మనకేం ఫరక్ పడదు. ఎందుకంటే నష్టం మనకు కాదు, నష్టం వాడికి.
వరల్డ్స్ గ్రేటెస్ట్ ఆపర్చునిటీ, గ్రేటెస్ట్ కంపెనీ, సక్సెస్, ప్రూవ్డ్ రిజల్ట్స్ అర్థమైతే వానికి బెనిఫిట్, మనకు కాదు. చాలామంది ఈ యాటిట్యూడ్తో ఫీల్ అవుతుంటారు. నేను వానికి ప్రజెంటేషన్ ఇచ్చి వాడు స్టార్ట్ చేస్తే నాకు బెనిఫిట్ అనుకుంటారు. ఈ యాటిట్యూడ్తో మీరు వెళ్తే అది వాళ్ళకి కన్వే అయిపోతుంది, ఇంటెన్షన్స్ ట్రాన్స్ఫర్ అయిపోతాయి. వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే ఈ ఆపర్చునిటీ వాళ్ళకు అవసరం, మీకు కాదు. మీకు కూడా తెలియాల్సింది ఏంటంటే వాళ్ళ ఆపర్చునిటీ వాళ్ళకి, మనకు కాదు. మనకు ఆల్రెడీ ఆపర్చునిటీ ఉంది. మనం సిస్టంలో కరెక్ట్గా 1000 days కరెక్ట్గా చేసే పని రిపీటెడ్గా చేస్తే మనం సక్సెస్ గ్యారంటీ. వానికి ఇంకా ఆపర్చునిటీనే లేదు. ఓకే, యు ఆర్ ద పర్సన్ గోయింగ్ టు షేర్ దిస్ ఆపర్చునిటీ. గుర్తుపెట్టుకోండి, వాడు ఆపర్చునిటీ తీసుకునేంత వరకే ఏమైనా ఆలోచించవచ్చు. ఆపర్చునిటీ తీసుకున్నాక లైఫ్ టైం నీకు థ్యాంక్ఫుల్ ఉంటాడు. ఐఎమ్ లైఫ్ టైం థ్యాంక్ఫుల్ టు మై స్పాన్సర్, మై మెంటర్, బికాస్ ప్రేమ్ సార్ నాకు ఈ ఆపర్చునిటీ ఇవ్వకోకుంటే నా లైఫ్ ఎక్కడో ఉండేది. ఇక్కడ ప్రతి లీడర్, ప్రతి గ్రో అయ్యే పర్సన్ ఫీల్ అయ్యేది ఏంటంటే థ్యాంక్స్ టు మై మెంటర్, థ్యాంక్స్ టు మై స్పాన్సర్ అని ప్రతి కాల్లో చెప్తారు. కానీ వాళ్ళే, ఐ రిమెంబర్ మనోజ్, ఐ రిమెంబర్ డానియల్, ఐ రిమెంబర్ చిరంజీవి, ఓకే, ప్రజెంటేషన్కి పిలిస్తే ఫోన్లు కూడా ఎత్తలేదు, ఫాలోఅప్లో కాల్స్ కూడా లిఫ్ట్ చేయలేదు, కానీ ఈ రోజు థ్యాంక్స్ చెప్తున్నారు. We did negative workshops also, sir. ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్ చేయొద్దో వీళ్ళు వర్క్షాప్లు తీసుకుంటుండ్రు. ఓకే, సో ఇట్స్ ఆల్ అబౌట్ టైం. మనం కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా థింగ్స్ విల్ చేంజ్. సో ప్రజెంటేషన్ ఇప్పుడు రైట్ నో వీఆర్ హ్యాపెనింగ్ ఇన్ 2 ways. ఒకటి ఆన్లైన్ ప్రజెంటేషన్ జరుగుతున్నాయి, ఇండివిజువల్ ప్రజెంటేషన్. మీరు మీ చుట్టుపక్కల ఆఫ్లైన్ ప్రజెంటేషన్స్ కూడా 100% యూ కెన్ స్టార్ట్ ఇఫ్ ద గెస్ట్ ఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ ప్రాబ్లం. మీరు కలిస్తే ప్రాబ్లం లేదనుకుంటే మీరు కలిసి ప్రజెంటేషన్ ఇస్తే ఇట్ విల్ బి మోర్ ఎఫెక్టివ్ విత్ యువర్ అప్లైన్. ఓకే, సో ఆన్లైన్ ప్రజెంటేషన్ అయితే ఖచ్చితంగా మీరు ఇవి చూసుకోండి. గెస్ట్ షుడ్ స్టే స్టిల్ అంటే వాళ్ళకి చెప్పండి ముందే. అంటే ఫస్ట్ మీరు స్లాట్ బుక్ చేయడం వాళ్ళతో ఫిక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ కాల్ చేసి నీకు ఇది రిమైండర్ కాల్, సో ఈవినింగ్ 6 o'clockకి ఫిక్స్ అయింది, నెట్ కరెక్ట్గా పెట్టుకో, వీడియో ఆన్ చేసుకో అండ్ లాస్ట్ వరకు ఉండు, ఎందుకంటే మెయిన్ ప్రూఫ్స్ అన్నీ నీకు లాస్ట్లోనే చూపిస్తారు, మోర్ డీటెయిల్స్ ఇంకా లాస్ట్లోనే తెలుస్తాయని చెప్పి. అండ్ దాని తర్వాత ఖచ్చితంగా వీడియో ఆన్ చేసుకోమని, ఫార్మల్ అటైర్. అది వాళ్ళకి తెలియకోకుంటే ముందే వాళ్ళకి ఒక్కసారి జూమ్ కాల్లో ఎట్లా కనెక్ట్ అవ్వాలని మీరు చూపియండి. మీరే మీ బిజినెస్కి సీరియస్నెస్ ఇవ్వకుండా వాళ్ళకి నేర్పిలేదనుకోండి, ఖచ్చితంగా వాడు సీరియస్గా తీసుకుంటాడా? వానికి ఏం తెలియదు, అది వన్ మిస్టేక్ కాదు. వాళ్ళకి జూమ్ ఎలా కనెక్ట్ కాకుండా తెలియకోకుంటే నేర్పియండి ముందే. జూమ్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, దాని తర్వాత కాల్ అయినప్పుడు వాయిస్ ఎలా కనెక్ట్ చేసుకోవాలి, చాలా మంది కనెక్ట్ చేసుకోరు. ఓకే, ఇవి ఒక్కసారి మీరు ముందే క్రాస్ చెక్ చేస్తే వాళ్ళకు కూడా అర్థమవుతుంది, అరే ఇది చాలా సీరియస్ ఆపర్చునిటీ, అందుకే మనోడు ఇంత సీరియస్గా చెప్తున్నాడు, నాకు ఇవన్నీ చేపిస్తున్నాడు. అప్పుడు ఖచ్చితంగా వాడు సీరియస్గా కూర్చుంటాడు. ఓకే, అండ్ ఖచ్చితంగా డిస్టర్బెన్స్ లేని ఏరియాలో, ఇది చాలా ఇంపార్టెంట్. ఇంట్లో కూర్చొని ఒక పక్కన సీరియల్ రన్ అవుతుంటుంది, ఒక పక్కన వంట చేస్తుంటారు, ఒక పక్కన ఇంట్లో డిస్టర్బెన్స్, ఇలాంటి ఉన్నప్పుడు మీరు ఆపర్చునిటీ ఇచ్చి ఏం లాభం చెప్పండి? ఇవన్నీ బేసిక్ కామన్ సెన్స్. ఖచ్చితంగా డోర్ వేసేసుకొని ఒక సీరియస్ రూమ్లో కూర్చొని ఒక ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నప్పుడు ఎలా యాటిట్యూడ్ ఉంటుందో అలాంటి యాటిట్యూడ్కి మీరు తీసుకొని రావాలి. ఓకే, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దెన్ ఒకవేళ ఆఫ్లైన్ ప్రజెంటేషన్లోకి మీరు వెళ్తున్నప్పుడు యూనో వెనెవర్ మీరు మీ గెస్ట్ని తీసుకొని ఆఫ్లైన్ ప్రజెంటేషన్లో వచ్చినప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ మీ మొబైల్ సైలెంట్లో పెట్టి స్విచ్ ఆఫ్ పెట్టి పక్కన పెట్టండి. అతను చూస్తాడు, అరే నేనే నా మొబైల్ స్విచ్ ఆఫ్ చేస్తే ఖచ్చితంగా అతను కూడా స్విచ్ ఆఫ్ చేయాలి. నేను నా మొబైల్ సైలెంట్లో పెట్టి పక్కన పెట్టినప్పుడు తను కూడా ఇట్స్ ఎ డైరెక్ట్ మెసేజ్, వాడు పెట్టాడంటే నేను కూడా పెట్టాలి. ఓకే, అండ్ నేను నా ఫ్రెండ్కి, నా క్లోజ్ ఫ్రెండ్కి నేనే ప్రజెంటేషన్ వెళ్ళినప్పుడు నేనే ప్రజెంటేషన్ ఇస్తాను. అప్పుడు నేను చెప్పు సరే ఫోన్ పక్కన పెట్టి కొంతసేపు మనం 1 hour సీరియస్గా మాట్లాడదామని చెప్పి. అదే నేను నా గెస్ట్ని తీసుకెళ్ళాను అనుకుంటే, నా అప్లైన్ తీసుకెళ్ళాను, గెస్ట్ ఉన్నాడు, నా అప్లైన్ కూడా వచ్చాడు. ఓకే, అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా అప్లైన్కి రెస్పెక్ట్ ఇస్తే తను కూడా నా అప్లైన్కి రెస్పెక్ట్ ఇస్తాడు. చిన్న కామన్ సెన్స్ థింగ్. మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, నేను నా ఫ్రెండ్ని తీసుకొని ఇంటికి వచ్చాను అనుకోండి, నా క్లోజ్ ఫ్రెండ్, నాకు కాలేజ్లో చాలా చాలా మంచి ఫ్రెండ్, ఎన్నో సిచ్యువేషన్స్లో నాకు తోడుగా ఉన్నాడు, నాకు చాలా ఇష్టం ఈ అబ్బాయి అంటే, అప్పుడు మా మదర్ కూడా అతనికి రెస్పెక్ట్ ఇస్తుంది. వీడు రోడ్డు మీద ఏదో ఖాళీగా తిరుగుతుంటే ఆకలిస్తుంటే ఇంటికి తీసుకొచ్చానంటే మా మదర్ కూడా వానికి రెస్పెక్ట్ ఇవ్వదు. మా ఫ్రెండ్ వచ్చిన వెంటనే మా అన్నయ్యని చూపించి, అరే నాకు మా అన్నయ్యరా, నాకు చాలా ఇన్స్పిరేషన్ మా అన్నయ్య అంటే అని చెప్పి మా అన్నయ్య గురించి గొప్పగా చెప్పాను అనుకో, వాడు కూడా ఆ అన్నయ్య బాగున్నారా అంటాడు. అరే వీడు వేస్ట్ ఫిల్లరా మా ఇంట్లో అన్నాను అనుకోండి, మా అన్నయ్యన కూడా వీడు తనకు కూడా రెస్పెక్ట్ ఇవ్వడు. సో ఇట్స్ ఎ రెస్పెక్ట్. మీరు రెస్పెక్ట్ ఇస్తే అవతల కూడా రెస్పెక్ట్ ఇస్తాడు. కామన్ సెన్స్ థింగ్ ఇది. సో ఎప్పుడైనా కానీ ఆఫ్లైన్ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు మీకోసం మీ అప్లైన్ టైం పెట్టుకొని వచ్చాడు, తను ఎవరికైనా ప్రజెంటేషన్స్ ఇవ్వచ్చు, ఎవరితోనైనా బిజినెస్ బిల్డ్ చేయొచ్చు, కానీ మీకోసం టైం పెట్టించాడు, అది వాళ్ళకి అర్థం కావాలి. సో హీఈస్ మై
మై సీనియర్ ఇన్ దిస్ బిజినెస్ ఆర్ మై టీమ్ లీడ్ ఇన్ దిస్ బిజినెస్, మేము ఇద్దరం కలిసి ఈరోజు నీతో ఒక డిస్కషన్, నీతో ఒక విషయం గురించి క్లియర్గా మాట్లాడదామని వచ్చాం అని చెప్పి మొబైల్ పక్కన పెట్టేసి వింటే, మీరు సీరియస్గా కూర్చుంటే తను కూడా కూర్చుంటాడు. అరే కొంచెంసేపు మొబైల్ పక్కన పెట్టు, విను అని చెప్పి. ఓకే, ప్రజెంటేషన్ అయిపోయిన తర్వాత అప్పుడు అరే ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ఓకే నువ్వు అడుగు అని చెప్పి అర్జున్ సార్ విల్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ ఆర్ మనోజ్ విల్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ అని చెప్పి అడిగితే అక్కడే డౌట్ సాల్వ్ అవుతాయి. దాని తర్వాత మీరు వెంటనే మనోజ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ అండ్ హెల్పింగ్ మీ, వచ్చి హెల్ప్ చేసినందుకు, ప్రజెంటేషన్ తనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి తనకు సెండ్ ఆఫ్ ఇచ్చేసి మళ్ళీ వచ్చి అప్పుడు ఇంత కూర్చోవాలి. అరే బాబు నీకు ఏం అర్థమైంది, ఏమేమి డౌట్స్ ఏమైనా వచ్చినాయా, డౌట్స్ ఉంటే నేను ఇప్పుడు క్లియర్ చేస్తాను, ఇందాక తన ముందు నీకు అడగడం ఏదైనా డౌట్ కష్టమైంది వచ్చి నన్ను అడుగు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, బ్రిడ్జింగ్ బిట్వీన్ ప్రజెంటర్ అండ్ ద గెస్ట్ అండ్ స్టార్టింగ్ ఇంట్రడక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్. యూనిట్ టు ఎక్స్ప్లెయిన్. మనోజ్ మన అప్లైన్ అయితే మన గెస్ట్ని చూపించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అప్లైన్కి గెస్ట్ని ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి, గెస్ట్కి అప్లైన్ ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి అనేది చాలా కామన్ సెన్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కొందరు ఉంటారు, లెట్స్ మేక్ ఎ ట్రైపార్టీ కాల్ హియర్. యా, let me add Daniel and let me add Manoj here. There is Manoj. Yeah, yes. So for example, నేను guest ని, నేను distributor ని, నా guest Daniel, నా upline Manoj. Okay, so don'ts చాలా చాలా ఇంపార్టెంట్, డూస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆఫ్లైన్ ప్రజెంటేషన్ అయినా ఆన్లైన్ ప్రజెంటేషన్ ఇవి అప్లికబుల్ అవుతాయి. ఓకే, సేమ్ థింగ్స్ అప్లికబుల్ అవుతాయి. మనోజ్ యూ కెన్ అన్మ్యూట్. సో నేను ఏం చేస్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్లైన్లో కలుస్తున్నప్పుడు నేను ఏం చేయాలి అంటే, మనోజ్ డానియల్ అని చెప్పి వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్, స్కూల్లో హీ వాజ్ ఎ టాపర్ అండ్ హీ వాజ్ కల్చరల్ హెడ్, చాలా హ్యూజ్ టాలెంట్ ఉంది, లీడర్షిప్ స్కిల్స్ ఉన్నాయి, తనకి ఈ ఆపర్చునిటీ అర్థమైందంటే డెఫినెట్లీ మన ఆర్గనైజేషన్లో హీ విల్ బి ద రైట్ పర్సన్, హీ విల్ డెఫినెట్లీ గ్రో ఇన్ అవర్ ఆర్గనైజేషన్ అని నేను మనోజ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మనోజ్కి అనిపిస్తుంది, ఎస్ వీడు ఎవడో సీరియస్గా ఉన్నాడు, డెఫినెట్లీ తనకి ఎక్స్ప్లెయిన్ చేద్దాం, సీరియస్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అని చెప్పి నేను డానియల్ దగ్గరికి వెళ్ళి, డానియల్ ఇప్పుడు ఎవరైతే నాతో పాటు వచ్చారో తన పేరు మనోజ్. ఓకే, హీఈస్ మా ఆర్గనైజేషన్లో చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్నాడు, చాలా మంచి ఎక్స్పీరియన్స్, మంచి టాలెంట్ ఉంది. సో నా రిక్వెస్ట్ మీద తను వచ్చాడు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇట్స్ బేసిక్ బ్రిడ్జింగ్. మన ఇంట్లో చేస్తారు, మన మదర్ చేస్తుంది ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు. ఓకే, మన ఫాదర్తో ఇవన్నీ. సో అప్పుడు వాళ్ళు కూడా, మనోజ్కి సీరియస్నెస్ వస్తుంది ప్రజెంటేషన్ ఇవ్వడానికి, అండ్ డానియల్ కూడా సీరియస్గా వినడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. ఇలా కాకుండా చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే, మనోజ్ ఎట్లనో బాగున్నావు, మనోజ్ ఏం సంగతులు, అతేంది ఎట్లనో, మనోజ్ ఆడు మావాడు ఒక డానియల్ అని చెప్పి ఆడ చర్చిలో పరిచయం, నాకు ఊకే రోడ్లు పట్టుకొని తిరుగుతుంటాడు, ఖాళీ వేస్ట్ ఫెలో వాడు, ఏమంటే ట్రై చేద్దాము, రాయేద్దాం, పడితే పడతాడు, పోతే పోతాడు. ఇది నేను మా అప్లైన్కి ఎడిఫికేషన్ ఇస్తా. అంటే మన మనోజ్కి మనోజ్ నేను వీడు ఎందుకు స్టార్ట్ చేయించినానో ఫస్ట్ నాకు అర్థం కాదు, వీడు మళ్ళీ ఇంకొకరికి ప్రజెంటేషన్ ఫస్ట్ నన్ను తిట్టుకుంటాడు, మళ్ళా వీనికి వీడిని స్టార్ట్ చేయడమే వేస్ట్ అనుకుంటే వీడు ఇంకొకరిని తీసుకొస్తున్నాడు వేస్ట్ వేలోని, నాకు ఇంట్రెస్ట్ లేదురా బాబు అనుకుంటాడు. సరే ఇంకా వీడి పోరు భరించలేక వస్తాడు, లేదంటే ఏదో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోనో ఆఫ్లైన్లోకి వెళ్ళిపోతాడు, నాకు ఎందుకురా బాబు వేరే అంతా పని చేసుకున్నాను అని. అప్పుడు ఒకవేళ వస్తే అప్పుడు నా ఫీలింగ్ ఎట్లుంటుంది అంటే ఇంకా ఏదో వద్దనుకుంటూ వస్తాడు. మళ్ళీ వచ్చిన తర్వాత, డానీ నేను చెప్పినా కదా మనోడు ఒకడు వస్తాడని చెప్పి, గో వీడే మనోడే డానియల్, కానివ్వండి డానీ మనోడే, చెప్పినా కదా అప్పుడు చెప్పినా కదా, అది చైన్ బిజినెస్, అది మనోడే. సరే మీరు చెప్పండి ఏం సంగతి, ఒక నిమిషం మీరు మాట్లాడుకోండి. ప్రజెంట్ మనోజ్ బాగా ఇవ్వాలి ప్రజెంటేషన్, బాగా సరేనా? ఓకే, వీడియో కాల్ గర్ల్ ఫ్రెండ్ తో మనోడు ఇక్కడ ప్రజెంటేషన్ జరుగుతుంటది. ఇది చాలా మంది చేసే, వీళ్ళందరూ జోకర్స్ బాస్. ఇది తెలియక చాలా మంది ఓకే ఈ బిజినెస్ ని గబ్బులేపుతారు. ఇట్లాంటి వాళ్ళు కనపడితే ఫస్ట్ వాళ్ళ ఐడి టర్మినేట్ చేసి పడేసేయండి. బిజినెస్ లో వద్దు మనకి ఇట్లాంటి వాళ్ళు. ఓకే, ఎందుకంటే వాళ్ళకి లైఫ్ లో సీరియస్నెస్ లేదు, వాళ్ళకి ఏంటంటే అన్ని ఉద్దరికి ఫ్రీగా రావాలి వాళ్ళకి.
నేర్చుకోవడానికి రెడీగా ఉండరు, ట్రైనింగ్స్ అటెండ్ గారు, ఏమొద్దు, కానీ డబ్బులు కావాలా. ఏంటంటే జాయినింగ్ ఎవడో చేయాలి. మనోజ్ నువ్వే నా కింద 4 నేయచ్చు కదా, వీని కింద 4 నేయాలంట. ఇవన్నీ ఎంతమందికి జరిగినాయి? నా కింద 4 పనిచేసే వాళ్ళు లెఫ్ట్ ఒకరిని రైట్ ఒకరిని వేయబ్బా, ఆ పని చేయాలబ్బా బాగా. అసలు ప్రేమ్ సార్ ఒకరిని రైట్ అయ్యి, అభిలాష్ సామ సార్ మాట్లాడుతారేమో, ఒక అభిలాష్ సామ రైట్ అయ్యి, ఆ ప్రేమ్ సార్ లెఫ్ట్ అయ్యి, చాలా నాకి. ఇంకొంతమంది అయితే నువ్వే మళ్ళీ నా కింద జాయిన్ గా అంటారు సార్. నువ్వే జాయిన్ గా ఇంకొకరిని. ప్రొడక్ట్స్ రీటైల్ చేసి వాళ్ళ ఐడిలో చేయాలండి కొంతమంది. ఇలాంటి అన్ఎథికల్ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటే అన్ఎథికల్ గెస్ట్లే వస్తారు బాస్. క్వాలిటీ అట్రాక్ట్స్ క్వాలిటీ. సో ముందు డిస్ట్రిబ్యూటర్ని నేర్పించడం చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత అక్కడే నేను మీ అందరికి డిస్ట్రిబ్యూటర్స్ చెప్పేది ఏంటంటే, మీ డిస్ట్రిబ్యూటర్ని మిస్టేక్ చేసిన వెంటనే పక్కకు పిలుచుకొచ్చి ఫస్ట్ ఆ గెస్ట్ని పక్కకు పంపించేసేయండి. డిస్ట్రిబ్యూటర్ పిలుచుకొచ్చి ఫట్ 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 అని 2-3 క్లారిటీ ఇవ్వండి. బాబు ఇది కార్పొరేట్ కంపెనీ, కార్పొరేట్ ఇండస్ట్రీ, సీరియస్గా చెప్పండి. వాడు వద్దంటే బిజినెస్ వదిలేసి వెళ్ళిపోయి, నో ప్రాబ్లం. ఎందుకంటే రాకెట్ గాల్లోకి వెళ్ళేటప్పుడు దారిలో అన్నెసెసరీ అని చెత్త అంతా వదిలేసుకుంటూ వెళ్తుంది. ఓకే, మనం చెత్తని క్యారీ చేయట్లేదు ఇక్కడ, ఓన్లీ క్వాలిటీ. ఓకే, ఇది చేయకూడదు. ప్రాపర్ ఎడిఫికేషన్ బిట్వీన్ అప్లైన్ అండ్, ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, అప్లైన్ ఇచ్చే ప్రతిదీ బోనస్ మీకు. నెట్వర్క్ మార్కెటింగ్లో అప్లైన్ మీకు వచ్చి సపోర్ట్ చేస్తున్నాడు అంటే అది మీరు చేసుకున్న అదృష్టం. అండ్ అప్లైన్ ఇష్టంతో వచ్చి చేయాలి. ఓకే, ఈ అండర్స్టాండింగ్ కరెక్ట్గా ఉంటేనే మీరు గ్రో అవుతారు ఈ బిజినెస్లో. కొందరు ఉంటారు డిమాండ్ చేస్తారు, మనోజ్ నాకు వచ్చి ప్రజెంటేషన్ ఇవ్వాలి, నువ్వు ఎందుకు ఇవ్వవు, నువ్వు రావాల్సిందే, వచ్చి నాకు ప్రజెంటేషన్ ఇవ్వాల్సిందే, డానీ నువ్వు రావాల్సిందే, వీడేదో జీతం ఇస్తున్నట్టు. ఈ బేసిక్ థింగ్స్ లేకనే చాలా మంది మిస్టేక్ అవుతారు. మిగతావన్నీ ముందువన్నీ ఈజీ అండి. ఇక్కడే ఈ బేసిక్ కామన్ సెన్స్ ఇది ఇంట్లో నేర్పిస్తారు యాక్చువల్లీ ఇవన్నీ. ఓకే, ఇది అయిపోయిన తర్వాత, ప్రజెంటేషన్ అయిపోయిన తర్వాత, దెన్ ఐ కెన్ సే మనోజ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. గ్రాటిట్యూడ్ బాస్. మనోజ్ థ్యాంక్ యూ వెరీ మచ్, నా కోసం వచ్చి నువ్వు ప్రజెంటేషన్ ఇచ్చినందుకు, నేను మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని, థ్యాంక్ యూ వెరీ మచ్. దాని తర్వాత డానియల్తో, అప్పుడు డానియల్ టెల్ మీ, ఇమీడియట్ ఫాలోఅప్ అంటారు దీన్ని. ప్రజెంటేషన్ అయిపోయిన వెంటనే జరిగేది ఏంటంటే ఇమీడియట్ ఫాలోఅప్. చాలా చాలా బాండింగ్ అప్పుడే జరుగుతుంది. ఎందుకంటే వాడు అప్పుడే వినింటాడు కాబట్టి మొత్తం చాలా క్లియర్గా ఒక క్లారిటీ ఉంటుంది. మీరు 1 డే తర్వాత అడిగారు అనుకోండి, నిన్న ఏం బ్రేక్ఫాస్ట్ తిన్నామో మనకి ఈరోజు గుర్తుండదు. 2 days బ్యాక్ ఏ షర్ట్ వేసుకున్నామో మనకి ఇప్పుడు గుర్తుండదు. వాడు 2 days బ్యాక్ ఇన్న ప్రజెంటేషన్ గుర్తుంటుందా? ప్రజెంటేషన్ విన్న వెంటనే చేసేది ఇమీడియట్ ఫాలోఅప్. అప్పుడే మాట్లాడాలి. డానియల్ అప్పుడు మీరు ఎలా ఉంది ఆపర్చునిటీ అని అడగొద్దు. అద్దరిపోయింది కదా ఆపర్చునిటీ, ఇంత మంచి స్కోప్ ఎప్పుడన్నా విన్నావా, ఇంత మంచి ఆపర్చునిటీ ఎప్పుడన్నా విన్నావా, రైట్ ప్రోడక్ట్, ఈ కాఫీకి ఒక్కటే ఎంత స్కోప్ ఉందో తెలుసా, ఈ ఐపల్స్కి ఒక్కటే ఎంత స్కోప్ ఉందో తెలుసా, మా ఇంట్లో వాడడం చాలా మంచి రిజల్ట్ వచ్చింది, నీ ఎగ్జైట్మెంట్ బాస్. అండ్ నేను ఈ బిజినెస్ స్టార్ట్ ఆల్రెడీ నాకు 3,000 పడింది, 2,000 పడింది. నేనైతే ఇప్పుడు వింటుంటే నాకు ఇంకా బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ 6 monthsలో చాలా గట్టిగా చేయబోతున్నా. అండ్ ఇక్కడ లిస్ట్ చూసావు కదా, నీ డైరీ తీసుకెళ్ళి లిస్ట్ చూపండి. నేను ఈ 150 members లిస్ట్ రాసుకొని వీళ్ళందరినీ అప్రోచ్ అవుతున్నా. ఇంకో నీ పేరు టిక్ పెట్ట, నేను అప్రోచ్ అయ్యి, ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఉన్నారు కదా, రాజేష్, నరేష్, వీళ్ళందరినీ కూడా మనం అప్రోచ్ చేద్దాం కలిసి. ఇఫ్ యువర్ లెట్ స్టార్ట్ ఇట్ అనే కాన్ఫిడెన్స్లో మీరు మాట్లాడాలి. ఎందుకంటే ఒక మంచి పని చేసేటప్పుడు మనం బాగుందా అని అడుగుతామా? అడగం కదా. మంచిది అన్నప్పుడు మనం పుష్ వెళ్తాం. మన కాన్ఫిడెన్స్ ఉందా లేదా, మనకే కాన్ఫిడెన్స్ లేనప్పుడు ఎలా ఉంది ఆపర్చునిటీ, డానియల్ ఎలా ఉంది ఆపర్చునిటీ, నచ్చిందా నీకు, అర్థమైందా నీకు, నాకు కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి బాస్, అలా ఉంటే వాడు వీనికేం తెలియదు, వాడికి నీకేం తెలియదు, ఇంకా నాకేం చెప్తారా బాబు అనుకుంటాడు. అందుకే ఫస్ట్ నీకు నాలెడ్జ్ ఉండాలి. సో దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్. ఓకే, ప్రజెంటేషన్ అయిపోయినాక ఎలా ఉంది, నీకు నచ్చిందా, నువ్వు గ్రేట్, నువ్వు వస్తే నా టీంలో చాలా హెల్ప్ అవుతుంది, నువ్వు వచ్చి నా లైఫ్ మార్చేసేయి, ఇలాంటి కాదండి మన బిజినెస్. నీ వల్ల వానికి హెల్ప్ అవుతుంది, వాని వల్ల నీకు హెల్ప్ కాదు. ఓకే, సో దెన్ యూ కెన్ కాన్వర్జేషన్ అయిపోతుంది. థ్యాంక్ యూ మనోజ్. దెన్ దాని తర్వాత ఇమీడియట్ ఫాలోఅప్లోకి వెళ్ళాం కదా. 1 second, రిమూవ్ స్పాట్ లైట్. హౌ మెనీ ఆఫ్ యువర్ రియలీ ఇంట్రెస్టింగ్ ఉంది లేదా బోర్ కొడుతుంది సబ్జెక్ట్ ఇది? ఎందుకంటే స్కిల్స్ సబ్జెక్ట్ చాలా మందికి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్, కానీ చాలా మందికి స్కిల్స్ వద్దు, డైరెక్ట్ డబ్బులు రావాలి అకౌంట్లో. ఓకే, దెన్ ట్రై పార్టీ కాల్. అప్పుడు మీరు చెప్పండి, అప్పుడు మీరు ఏదో ఒకటి వాళ్ళకి ఇవ్వండి, ప్రోడక్ట్ శాంపుల్ కానీ ఏదో ఒకటి ఇవ్వడం కానీ, టేస్ట్ చేయండి, ఎక్స్పీరియన్స్ చేయండి. దెన్
మనం రేపు మార్నింగ్ కలుద్దాం. అండ్ ఫాలోఅప్స్ మాక్సిమం మార్నింగ్ అవర్స్లో పెట్టుకోండి, ఎందుకంటే మార్నింగ్ చాలా చాలా ఫ్రెష్గా ఉంటారు. యూనో నైట్ అంతా నిన్నంతా ఏదైతే జరిగిందో ఆ చెత్త అంతా వెళ్ళిపోయింది. మార్నింగ్ దే విల్ బి స్టార్టింగ్ వెరీ ఎర్లీ ఫ్రెష్. సో ఎర్లీ మార్నింగ్ 8 o'clock 9 o'clock ఫాలోఅప్స్ చేస్తే ఆర్ 7 o'clock ఫాలోఅప్స్ చేస్తే చాలా చాలా పవర్ఫుల్గా ఉంటాయి. సో ఆ టైంలో రేపు నీకు ఈరోజు ఇంటికి వెళ్ళినాక డౌట్స్ రావచ్చు, నైట్ పడుకునేటప్పుడు డౌట్స్ రావచ్చు. నీకు ఏ డౌట్ వచ్చినా రాసి పెట్టుకో. అండ్ మీ ఫ్రెండ్స్ని రిలేటివ్స్ని ఇప్పుడు అడగొద్దు, ఎందుకంటే వాళ్ళు రైట్ పీపుల్ కాదు. ఖచ్చితంగా మనం కలిసి వాళ్ళతో డిస్కస్ చేద్దాం. నీకు అన్ని క్లారిఫై అయిన తర్వాత మనం వాళ్ళతో డిస్కస్ చేద్దాం. చాలామంది ఏంటంటే చేసే బిగ్గెస్ట్ మిస్టేక్, ప్రజెంటేషన్ విన్న వెంటనే వెళ్ళి పక్కన వాళ్ళతో మాట్లాడి నేను ఒక ఆపర్చునిటీ విన్నా, ఇండస్ వైవా కంపెనీ పేరు కూడా తెలిసి ఉండదు మనకి, కరెక్టా తప్ప అని ఇంట్లో పనికి లేని అంటే వేస్ట్ ఫెలోస్ని అడుగుతారు వెళ్ళి. దానివల్ల వాడు ఇవన్నీ నేను చూసినా అని ఒకటే మాట చెప్తాడు, ఇవన్నీ వేస్ట్ రా నేను చూసినా అంటాడు. వాడేం చేస్తున్నాడు, వీనికి ఆ సలహా ఇచ్చే లోపల వీడు స్టార్ట్ చేయడు. సో ట్రై టు అవాయిడ్, మ్యాక్సిమం ముందే వాళ్ళకి ప్రివెంట్ చేయండి. సో మ్యాక్సిమం అండ్ పక్కా ఫాలోఅప్స్ మీరు స్టార్ 500తో ప్లాన్ చేసుకోండి. ట్రైపార్టీ కాల్ మినిమం స్టార్ 500 అండ్ అబోవ్. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఈ ట్రైపార్టీ కాల్స్లో స్టార్ 500 అబోవ్ ఆస్క్ బెస్ట్ థింగ్స్. మీరు విన్న పాయింట్స్లో నీకు బాగా నచ్చిన పాయింట్ ఇలా అడగండి, నీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటి? నాకైతే అసలు కాంపౌండింగ్ అసలు ఏమన్నా ఉందా, నాకైతే అసలు సీలింగ్ వీక్లీ ఎలా ఉంది, నాకైతే ఈ ప్రోడక్ట్తో చాలా మంచి ప్రోడక్ట్. నీ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ ఇమ్మీడియట్ ఫాలోఅప్లో చేయాల్సిందంటే నువ్వెందుకు ఈ బిజినెస్ స్టార్ట్ చేసావు, నీకెందుకు ఈ ప్రోడక్ట్ బాగా నచ్చింది, నువ్వెందుకు ఈ బిజినెస్ని సీరియస్గా తీసుకుందాం అనుకుంటావు. అప్పుడు నీ ఎక్స్పీరియన్స్ ఇమ్మీడియట్లీ చెప్తే అతను కనెక్ట్ అవుతారు. వీడు ఇంత సీరియస్గా చేస్తుంటే వీనికి ఈ పాయింట్ నచ్చింది, నీకేం పాయింట్ నచ్చిందని అడగండి. దట్ ఈజ్ ఇంపార్టెంట్. తనకి ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేయండి. ఇంకేదైనా డౌట్ నో ప్రాబ్లం, అన్నీ క్లారిఫై చేస్తా. బికాస్ ఐ వాంట్ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే నీ డౌట్స్ అన్నిటికీ ఇక్కడ ఆన్సర్స్ ఉన్నాయి, కానీ డౌట్స్ అన్నిటికీ ఆన్సర్ తెలిస్తే నీ లైఫ్లో చాలా గ్రోత్ వస్తుంది. నీ లైఫ్లో గ్రోత్ వస్తుంది, తన లైఫ్లో గ్రోత్ వస్తుంది. అప్పుడే తన మీద మీకు వచ్చిన ఒక పిఎంఎఫ్ ఐడియా ఉంటుంది కదా, అరే ఆల్రెడీ నీ ఎడ్యుకేషన్ లోన్ క్లియర్ చేద్దామని చాలా కష్టపడుతున్నావు, ఈ ఆపర్చునిటీతో నీ ఎడ్యుకేషన్ లోన్ క్లియర్ చేయొచ్చు. ఆర్ మీ ఫ్యామిలీ డెప్స్ని ఇది ఒక్క ఆపర్చునిటీతో మీ ఫ్యామిలీ డెప్స్ అన్ని క్లియర్ చేసేయచ్చు. వాట్ ఎవర్ మే బి ద పిఎంఎఫ్, ప్రతి ఒక్కరికి ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లమ్కి ఇండస్ వైవా ఈజ్ 100% సొల్యూషన్. ఓపెన్గా చెప్పొచ్చు, నెట్వర్క్ మార్కెటింగ్ ఆర్ ఇండస్ వైవా ఈజ్ అ సొల్యూషన్, నాట్ ఎ ప్రాబ్లం. Okay, promote meet after the meet, next meet after the meet for a meet, and follow-ups. Remember, 90% of the startups comes only from follow-ups. Presentation విన్న వెంటనే ఎవడు డబ్బులు పట్టుకొని స్టార్ట్ అవ్వడు. వెరీ రేర్ కేసెస్. 90% ఆఫ్ ద స్టార్టప్స్ కమ్ ఫ్రమ్ ఫాలోఅప్. నేను ఫాలోఅప్ ప్రోడక్టే, డానీ, మనోజ్, చిరంజీవి, ఈరోజు ఉన్న ప్రతి డైమండ్ ఈజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ ఎ ఫాలోఅప్. సో ఈ ఫాలోఅప్ ఎలా చేయాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కిల్. ఫాలోఅప్ ఈజ్ నథింగ్ బట్ లవింగ్ దెమ్ మోర్. మీ యాటిట్యూడ్ ఎలా ఉండాలంటే ఫాలోఅప్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళని ఇంకా ఎక్కువ ఇష్టపడ్డం. మీరు పవన్ కళ్యాణ్ ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది, ఒక అమ్మాయిని లవ్ చేస్తే ఒకరు రోజుకి పడతారు, ఒకరు వారానికి పడతారు, ఒకరు నెలకి, ఒకరు సంవత్సరానికి పడాల్సిందే, ఆప్షన్ లేదు అన్నట్టు. ఓకే, ఖచ్చితంగా మీరు స్ట్రాంగ్గా ప్రజెంటేషన్ ఇచ్చి, ఎలా ఇవ్వాలంటే మీరు ప్రజెంటేషన్ ఇస్తేనే వాడు స్టార్ట్ అవ్వలేదంటే ఎవడు ప్రజెంటేషన్ ఇచ్చినా వాడు స్టార్ట్ అవ్వకూడదు. అంత కాన్ఫిడెన్స్తో మీరు ఉండాలి. మన ఇండస్ వైవా నెట్వర్క్ మార్కెటింగ్ ఆపర్చునిటీ వాడు టేకప్ చేయలేదంటే వాడు లైఫ్లో ఏ బెస్ట్ ఆపర్చునిటీ వచ్చినా టేకప్ చేయడు, వాడు అంతే పాపం అనుకోవాలి. ఓకే, సో ఈ ఫాలోఅప్లో ఇట్స్ ఆల్ అబౌట్ లవింగ్ దే మోర్. ఒక టీచర్ బాగా చదివే స్టూడెంట్కి నేర్పించేటప్పుడు చాలా ఫాస్ట్గా నేర్పించేస్తుంది. కొంచెం స్లో లెర్నర్ ఉంటే మంచి టీచర్ ఏం చేస్తారంటే ఓపిక తెచ్చుకొని వానికి ఇంకా ఓపికతో ఇంకా ప్రేమతో వానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇది ఒక టీచర్ స్టూడెంట్కి చేసే ప్రాసెస్. ఇన్ ద సేమ్ వే ఆల్ దీస్ ఫాలోఅప్, ఎక్కువ ఫాలోఅప్స్ తీసుకునే వాళ్ళు స్లో లెర్నర్స్, స్లో డెసిషన్ మేకర్స్. ఓకే, అది వాళ్ళ తప్పు కాదు, మీరు మోర్ పేషెన్స్గా ఉండాలి. సార్ వాడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, సార్ వాడు డెసిషన్ తీసుకోవట్లేదు, సార్ వాడు రిజెక్ట్ చేస్తున్నాడు అంటే వాడికి ఇంకా అర్థం కాలేదు బాస్. అది పాపం, మనం కొంచెం బెటర్ ఉండాలి, మనం గొప్ప మనసు అవ్వాలి. ఒక అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది ఫోర్డ్ ఎండివర్ది. ఓకే, ఫోర్డ్ ఎండివర్ కార్ ఇలా వెళ్తుంటుంది. ఓకే, ఒక చిన్న కార్ వచ్చి దాని ముందు ఇలా అడ్డం వచ్చేసి వెళ్ళిపోతుంది. ఓకే, అప్పుడు పోనీలే చిన్నోడు అని చెప్పి వీడు వెళ్ళిపోతాడు అనమాట. ఓకే, చాలా బ్యూటిఫుల్ అడ్వర్టైజ్మెంట్. అంటే బీయింగ్ బిగ్ హార్టెడ్గా ఉండడం చాలా గొప్ప విషయం అని చెప్పి. ఈ బిజినెస్లో కూడా ఫాలోఅప్ ఈజ్ నథింగ్ బట్, ఆర్ ఈ బిజినెస్లో ఎవరు గ్రో అవుతుంటే మీరు ప్రేమ్ సార్ చూడండి, దే ఆర్ బిగ్ హార్టెడ్ పీపుల్.
ఇన్ ద సేమ్ వే ఎవరైతే ఈ బిజినెస్ లో కూడా వానికి అర్థం కాలేదు రిజెక్ట్ చేసి పోనీలే వానికి ఇంకా అర్థం కాలేదు ఆపర్చునిటీ, అర్థమైన రోజు వచ్చి థ్యాంక్స్ చెప్తాడు, అర్థమైన వచ్చిన సారీ కూడా చెప్తాడు, అరే ఆ రోజే వినింటే బాగుండరా, సారీ మిస్ అయిపోయినాను, నేను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను, ఖచ్చితంగా వస్తుంది. దానికి మీరు చేయాల్సింది ఏంటంటే మ్యాసివ్ సక్సెస్ ద బిగ్గెస్ట్ రివెంజ్. మీరు అంత కొట్లాడిన అవసరం లేదు, కొంచెం టైం ఇచ్చి మీరు సక్సెస్ అయితే ఖచ్చితంగా వాడు మళ్ళీ వచ్చి మీతో పాటు అసోసియేట్ అవుతాడు. సో ఫాలోఅప్స్లో ఎప్పుడు ఈ ఫార్ములా అప్లై చేయండి, ఫీల్ ఫెల్ట్ ఫౌండ్ ఫార్ములా. అండ్ ఫాలోఅప్ రాసి పెట్టుకోండి, ఫీల్ ఫెల్ట్ ఫౌండ్ ఫార్ములా. అండ్ ఇంకొక ఫార్ములా కూడా ఉంది, ఫాలోఅప్స్లో వాళ్ళకు ఉండే రెండు రకాల డౌట్, ఓన్లీ 2 types ఆఫ్ డౌట్స్. ఆల్వేస్ డౌట్స్ విల్ బి ఓన్లీ 2 types. అదేంటంటే డౌట్ ఆన్ ద బిజినెస్, డౌట్ ఆన్ దెమ్సెల్ఫ్. ఓన్లీ 2 types ఆఫ్ డౌట్స్. వాడు ఏ డౌట్ అడిగినా కూడా ఇదే కేటగిరీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డానియల్, కెన్ యూ ఆస్క్ ఏ డౌట్? ఈ బిజినెస్ లో మనీ వస్తుందా? ఇది దేనికి సంబంధించిన డౌట్? డౌట్ ఆన్ ద బిజినెస్. డౌట్ ఆన్ ద బిజినెస్ అంటే ఈ కంపెనీ కరెక్టేనా, ఈ ప్రోడక్ట్లు పనిచేస్తాయా, ఈ బిజినెస్ లో డబ్బులు వస్తాయా, ఈ కంపెనీ ఉంటుందా పోతుందా, ఇవన్నీ క్వశ్చన్స్ అన్ని, ఇండస్ట్రీ మంచిదేనా, ఇవన్నీ క్వశ్చన్స్ అన్ని బిజినెస్ కి సంబంధించినవి. వీటన్నిటికీ మీరు నోటితో ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు, ఓన్లీ ప్రూఫ్స్. ఓన్లీ ప్రూఫ్స్, స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఇది. దీనికి థర్డ్ పార్టీ ప్రూఫ్స్ ఆల్రెడీ ఉన్నాయి. డబ్బులు వస్తాయా రావా, ఇన్కమ్ ఓపెన్ చేసి చూపించండి. దీంట్లో కంపెనీ ఉంటుందా పోతుందా, ప్రూఫ్స్ ఓపెన్ చేసి, గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఓపెన్ చేసి చూపించండి. దాని తర్వాత ఈ ప్రోడక్ట్ పనిచేస్తా లేదా, ప్రూఫ్స్ ఓపెన్ చేసి చూపించండి. ఈ డౌట్స్ అడుగుతున్నారంటే చాలా చాలా క్లియర్ ఉండరు వాళ్ళు. ఓకే, దీస్ ఆర్ క్వాలిటీ డౌట్స్. సెకండ్ డౌట్ ఎలా ఉంటుందంటే, అంతా బాగుంది, ఏమంటే నేను చేయగలను లేదో అని డౌట్ వస్తుంది నాకు. సర్కిల్ లేదు, నాకు మాట్లాడడం రాదు, నాకు సర్కిల్ లేరు, నాకు ఫ్రెండ్స్ లేరు, నేను ఎవరితో మాట్లాడడం చేత కాదు, అంటే వాళ్ళకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువ. అంతా బాగుంది, నేను చేయలేనేమో, నాకు టైం లేదు, నాకు ఇది లేదు. వీళ్ళందరూ ఏంటంటే దీని ఇంటర్నల్ డౌట్ ఇంకోటి ఉండొచ్చు. మేబీ బిజినెస్ అర్థమైండకపోయి ఉండొచ్చు, లేదా బిజినెస్ మీద వాళ్ళకి డౌట్స్ ఉంటాయి కానీ దాని గురించి అడగలేక, నాకు టైం లేదులే, నేను చేయలేనులే, నాకు నా దగ్గర డబ్బులు లేవులే, ఇలాంటివన్నీ యాక్చువల్ ఒరిజినల్ డౌట్స్. దీని వెనకాల ఏదో డౌట్స్ ఉంటాయి. ఒకవేళ నిజంగానే అన్ని అర్థమైనా ఎవరన్నా నాకు చేయలేననే కాన్ఫిడెన్స్ వస్తుంది అంటే అప్పుడు వాళ్ళకి మీరు సక్సెస్ స్టోరీస్ చెప్పాలి. అంటే దే నీడ్ లిటిల్ బిట్ పుష్. స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది. ఓకే, నేను చేస్తున్నా 100%, ఐఎమ్ వెరీ సీరియస్, నా మీద నీకు నమ్మకం ఉంటే యూ క్యాన్ స్టార్ట్ విత్ మీ. మనకి ఇక్కడ రూపాయి కూడా నష్టం లేదు. ఫస్ట్ థింగ్, నువ్వు టెన్షన్ పడడానికి, నేను టెన్షన్ పడడానికి. కష్టపడితే సక్సెసే వస్తుంది, కష్టపడితే ప్రాఫిట్సే ఉన్నాయి కానీ లాస్ అయితే లేదు. వాళ్ళకి ఏంటంటే ఎవడో ఒకటి సపోర్ట్ ఇవ్వాలి. ఈవెన్ టాయిలెట్కి వెళ్ళాలన్నా ఎవడో ఒకటి తోడు తీసుకెళ్తారు, చాలా మందిని చూస్తారు. షాపింగ్ చేయాలంటే కూడా తోడు తీసుకెళ్తారు. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు బయట. ప్రతిసారి ఎక్కడికి వెళ్ళినా ఒక తోడు ఉండాలి. సో అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, నో ప్రాబ్లం. వాళ్ళకి కొంచెం ఎంకరేజ్మెంట్, కొంచెం పుష్ ఇస్తే సరిపోతుంది. నేను ఉన్నాను రా బాబు అంటే చాలు వాళ్ళకి. ఓకే, సో మేజర్ డౌట్స్ ఏంటంటే బిజినెస్ కి సంబంధించిన డౌట్స్ వస్తాయి. ఆ డౌట్స్ మీరు ఆన్సర్ చేయగలిగితే అయిపోయింది. We can do a separate session later in coming days about this follow-up. ఎస్, ఫాలోఅప్స్ మీద సపరేట్ సెషన్స్ ఉంటాయి. అది ఇంకా మీరు ఆల్రెడీ మీట్ ఆఫ్టర్ ద మీట్ అన్ని ఫాలోఅప్ సెషన్సే. ఓకే, అండ్ షేర్ యువర్ స్టోరీ. అండ్ 80% క్లోజింగ్స్ కమ్స్ ఫ్రమ్ 5th ఫాలోఅప్. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ సెకండ్ ఫాలోఅప్స్ లోనే స్టార్ట్ అయిపోవాలని మాత్రం అనుకోకండి. మినిమం 80% సేల్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతారంటే, 80% పీపుల్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటే ఇన్ ద 5th ఫాలోఅప్. ఫాలోఅప్స్ ఆర్ ఆల్ అబౌట్ బిల్డింగ్ ట్రస్ట్ అండ్ బిలీఫ్. సింపుల్ ఫండా, మీరు ప్రపోజ్ చేసిన వెంటనే ఐ లవ్ యూ చెప్తే వెంటనే వచ్చి ఒప్పుకోరు. ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఓకే, నమ్మకం క్రియేట్ అయిన తర్వాతనే రిలేషన్ స్ట్రాంగ్ అవుతుంది. ఎనీ ఫ్రెండ్షిప్ ఆర్ ఎనీ రిలేషన్షిప్, దాని ఫౌండేషన్ ఏంటంటే ట్రస్ట్, బిలీఫ్, నమ్మకం. బిలీఫ్ ఇస్ అ బేస్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్, నమ్మకం. ఇన్ ద సేమ్ వే తను కూడా మిమ్మల్ని నమ్మడం, ఈ బిజినెస్ ని నమ్మినప్పుడే ఈ బిజినెస్ లో స్టార్ట్ చేస్తాడు, ఈ బిజినెస్ లో గ్రో అవుతాడు. ఆ నమ్మకం ఎప్పుడు వస్తుందంటే నాలెడ్జ్ ఉన్నప్పుడు, ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు. మన ఫ్రెండ్ మీద మనకి ఎప్పుడు నమ్మకం ఉంటుందంటే వాని గురించి నాకు తెలిసినప్పుడు. నాకు వాని గురించి మొత్తం తెలుసని నేను అనుకున్నా కాబట్టి నమ్ముతున్నా. ఈ బిజినెస్ కూడా నాకు ఈ బిజినెస్ గురించి మొత్తం తెలుసని అనుకున్నప్పుడు నేను బిజినెస్ చేస్తా. సో ఆ ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వగలిగితే, యు ఆర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడర్స్, యు ఆర్ ఎడ్యుకేటింగ్ దెమ్. మన ఓన్లీ రోల్ అది, వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం. అప్పుడు ఆటోమేటికలీ హీ విల్ స్టార్ట్ ద బిజినెస్. క్లియర్? వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కిల్ ఇస్ ఫాలో అప్. నెక్స్ట్, సేల్స్ క్లోజింగ్. సేల్స్ క్లోజింగ్ ఇస్ నథింగ్ బట్, ఒకరిని స్టార్ట్ చేస్తానంటే ఇట్స్ ఎ లైఫ్ టైం రిలేషన్షిప్ అండి. ఇస్ అ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫీలింగ్. మనని నమ్మినాడు, మన సిస్టమ్ని నమ్మినాడు, మనలాంటి వాడు. గుర్తుపెట్టుకోండి, మనలాంటి వాడే మన బిజినెస్లో స్టార్ట్ అవుతాడు. స్టార్ట్ అయ్యాడు అంటే అట్లీస్ట్ చాలా మంది బయట ఉన్న ఎంతో మందిలో ఇతనికి ఒక స్పార్క్ ఉంది, ఏదో చేద్దామని చెప్పి. సో అక్కడ ఇమ్మీడియట్లీ మీరు తనని స్టార్ట్ చేసిన తర్వాత, వర్క్ బిఫోర్ ద స్టార్ట్అప్, వర్క్ ఆఫ్టర్ ద స్టార్ట్అప్ చాలా ఇంపార్టెంట్. చాలా మంది వర్క్ బిఫోర్ ద స్టార్ట్అప్,
వాడు స్టార్ట్ చేసేంత వరకు అన్ని పనులు చేస్తారు, స్టార్ట్ చేసిన తర్వాత వదిలేస్తారు గాలికి. కానీ ఇప్పుడే మీరు చాలా ఇంపార్టెంట్ పార్ట్ చేయాలి, అదేంటంటే వర్క్ ఆఫ్టర్ ద స్టార్ట్అప్. వాళ్ళతో స్టార్ట్ చేశాడు, వాళ్ళని కంగ్రాచులేట్ చేయడం, వాళ్ళ ఇంకా పిఎంఎఫ్ గురించి ఇంకా కొంచెం డీప్గా మీరు ఎందుకు ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తారు వాళ్ళ గురించి ఇంకొంచెం మీరు డీటెయిల్గా తెలుసుకోగలిగితే, ఈ ఇండస్ట్రీ బిజినెస్ ఎగ్జాక్ట్లీ ఎలా అది సొల్యూషన్ ఇవ్వగలుగుతుందో మీరు చెప్పగలిగితే, ఈ బిజినెస్ని మీరు వదిలిపెట్టమన్నా వాళ్ళు వదిలిపెట్టరు. నేను ఎందుకు ఈ బిజినెస్ చేస్తున్నా అంటే, నా లైఫ్లో కావాల్సిన ప్రతి ప్రాబ్లంకి, ఫ్యూచర్లో వచ్చే ప్రతి ప్రాబ్లంకి, ఏ ప్రాబ్లంకైనా సొల్యూషన్ ఇండస్ట్రీ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఐపల్స్ వాడితే ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం రాదు అన్నట్టు, ఇండస్ట్రీ చేస్తే ఫ్యూచర్లో ఎటువంటి ఫినాన్షియల్ ప్రాబ్లం రాదు. ఉన్న ఫినాన్షియల్ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇండస్ట్రీ ఆల్రెడీ ఏమైనా హెల్త్ ఛాలెంజెస్ ఉంటే ఐపల్ సొల్యూషన్ ఇస్తుంది. ఫ్యూచర్లో కూడా ఎటువంటి హెల్త్ సొల్యూషన్స్ రాకోకుండా ఐపల్స్ పనిచేస్తుంది. ఇన్ ద సేమ్ వే ఇండస్ట్రీ ఆల్రెడీ ఉన్న ఫినాన్షియల్ ఛాలెంజెస్కి ఇండస్ట్రీ సొల్యూషన్ ఇస్తుంది. ఫ్యూచర్లో ఎటువంటి హెల్త్ ఫినాన్షియల్ ఛాలెంజెస్ లేకోకుండా ఇండస్ట్రీ సొల్యూషన్ ఇస్తుంది. దట్స్ వై ఐ లవ్ ఇండస్ట్రీ. అట్లా వాళ్ళు కూడా కనెక్ట్ అవుతారు. దాని తర్వాత వెరీ వెరీ సింపుల్, మీరు మన పేరెంట్స్ కూడా 10th క్లాస్ కంప్లీట్ చేస్తారు. మన పేరెంట్స్ కూడా ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు చదివారు స్కూల్లో. మన పేరెంట్స్ కూడా ఇంటర్మీడియట్ చేసినారు, మన పేరెంట్స్ కూడా బీటెక్లు చేసినట్టు చాలామంది. కానీ కొడుకు వచ్చేసరికి నువ్వు కూర్చో నేనే చెప్తా ఫస్ట్ క్లాస్ వరకు 10th క్లాస్ వరకు అని చెప్పి నేర్పారు, లేదా వాళ్ళే బీటెక్ నేనే నేర్పిస్తా అని చెప్పి నేర్పారు. తీసుకెళ్ళి స్కూల్లో జాయిన్ చేస్తారు, ఎందుకంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఓకే, మనం కూడా మీ టీంలో ఎవరైనా స్టార్ట్ అవుతే ఫస్ట్ సిస్టమ్ ఇంపార్టెన్స్ చెప్పండి. ఇక్కడ ఉన్న ప్రతి డైమండ్, ప్రతి బ్లాక్ డైమండ్ వీళ్ళందరూ ఈ స్కూల్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళే. ఈ స్కూల్ అంత గొప్పది. వైబ్రెంట్ వైవ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా చాలా గొప్ప సిస్టమ్. ఆంటర్ప్రెనర్స్ తయారు చేస్తున్న సిస్టమ్. ఈ సిస్టమ్కి నువ్వు కనెక్ట్ అయ్యి 1000 days ఉంటే ఖచ్చితంగా నువ్వు కూడా డైమండ్ అవ్వచ్చు. 1 week వెళ్ళి, 1 month వెళ్ళి, 2 months వెళ్ళి నాకు అంతా తెలుసు అన్నాడు అంటే వాడిని ఫస్ట్ బయటకు వెళ్ళండి. వీరికి 1 weekలోనే అంతా తెలిసినట్టయితే బ్లాక్ డైమండ్, క్రౌన్ బ్లాక్ డైమండ్లకు ఏం తెలిసినట్టు? ఇంకా బ్లాక్ డైమండ్లకు ఏం తెలియనట్టు కదా. 1 week అందరికి నెట్వర్క్ మార్కెటింగ్ ఇస్ లైక్ ఏ ఓషన్. ఓకే, వాళ్ళకి ఆ క్లారిటీ మీరు ముందే ఇస్తే, బాస్ దిస్ ఈస్ అ వెరీ బిగ్ సక్సెస్ఫుల్ ఇండస్ట్రీ, యు ఆర్ హియర్ జస్ట్ ఎ బార్న్ బేబీ, 1000 days you need to prepare yourself mentally, physically, emotionally, financially, and if you are here for the next 1000 days 100% you are a gunshot diamond if you are serious, if you decide it అనే ఒక క్లారిటీ మీరు ముందే ఇస్తే 1 weekలో 1 monthలో జడ్జిమెంట్ రాడు. లేదంటే ఇది నేను చూసిన 1 weekలోనే నాకు అంతా తెలుసు, ఆ వీడియో కదా నాకు అంతా తెలుసు అంటాడు. చెప్పమంటే చెప్పలేడు. మళ్ళీ ఐపల్స్ గురించి 4 మాటలు చెప్పలేడు, నాకు అంతా తెలుసు అంటాడు. ఐ కాఫీ గురించి 4 మాటలు చెప్పలేడు, నాకు అంతా తెలుసు అంటారు. సో ట్రైనింగ్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. నువ్వు ఎంత ఎడిఫై ఇస్తే, నెక్స్ట్ ఇమీడియట్ గెట్టింగ్ స్టార్టెడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, నెక్స్ట్ ఇమీడియట్ మన ఎన్డిఓ, నెక్స్ట్ వీడియో, ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నువ్వు సక్సెస్ అవ్వాలంటే ట్రైనింగ్స్ ఆర్ ఇంపార్టెంట్. మనకైనా వాళ్ళకైనా ట్రైనింగ్స్ ఆర్ లైక్ ఆక్సిజన్. ఓకే, మీరు ఎప్పుడైనా చూసారా నేను ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మిస్ అవ్వడం? ఏదో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అటెండ్ అవ్వాలి లేదా తీసుకోవాలి. ఓకే, సో లైక్ సేమ్ చెప్తారు కదా, ఎప్పుడు సేమ్ కదా, ఎందుకు అటెండ్ అవ్వాలి మళ్ళీ మళ్ళీ? సరే, ఎవ్రీ వీక్ బ్యాంక్లో డబ్బులే కదా పడేది, ఎవ్రీ వీక్ అవే డబ్బులు కదా వద్దనుకుంటామా? మీరు జాబ్కి వెళ్తే రోజు అదే పని కదా, డబ్బులు వద్దనుకుంటారా? ఫుడ్ రోజు అదే ఫుడ్ కదా అని తినకోకుండా ఉంటామా? మనకు ఫస్ట్ డే విన్నప్పుడు మన మైండ్ సెట్ ఒక రకంగా, ఒకటే సన్నుని మనము ఈరోజు ఇక్కడ కూర్చొని చూస్తే వేరే ఉంటుంది, వెళ్ళి ఒక మాల్దీవ్స్లో, ఒక బీచ్లో, ఐలాండ్లో ఉండి చూస్తే అదే సన్సెట్, అదే సన్ రైజ్ వేరే ఉంటుంది. ఓకే, ఒక కొండపై నుంచి చూసే సన్ అదే, కానీ మనం చూసే విధానం ప్లేస్ టు ప్లేస్ మారుతుంది. ద సేమ్ వే నువ్వు 1000 రూపాయలు సంపాదించేటప్పుడు నీ మైండ్ సెట్ ఒక లెవెల్లో ఉంటుంది. ఫస్ట్ క్లాస్లో చూసినప్పుడు ఒకలాగా అర్థమవుతుంది, 10th క్లాస్లో చూసినప్పుడు ఒకలాగా అర్థమవుతుంది, బీటెక్లో చూసినప్పుడు ఒకలాగా అర్థమవుతుంది. కావాలంటే మీరు లైఫ్లో గ్రో అవుతున్నారు కదా, చిన్నప్పుడు ఒకటే విషయాన్ని వేరే రకంగా అర్థమైతే ఇప్పుడు వేరే రకంగా అర్థమవుతుంటుంది. గ్రోత్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. సో మీకు ఫస్ట్ టైం మొత్తం అర్థం కాదు, ఎవరికి అర్థం కాదు, ఇట్స్ ఎ ప్రాసెస్. మీరు ఎంత ఫాస్ట్గా నేర్చుకుంటే దాని అప్లికేషన్లో అంత గ్రోత్ ఉంటుంది. మీకు అది బాగా తెలిసిన ఎప్పుడు మీరు చెప్పొచ్చు అంటే, దాని అప్లికేషన్లో పెట్టి మీరు అంతకంటే మంచి ఇన్కమ్ తీసుకుంటున్నప్పుడు. ఇన్కమ్ అండ్ ర్యాంక్ ఈజ్ అ రిజల్ట్ ఆఫ్ యువర్ లెర్నింగ్. నేను అంతా తెలుసు అనుకుంటే డబ్బులు ఏడున్నాయి, మరి ఇన్కమ్ ఏడుంది, ర్యాంక్ ఏడుంది? నీకు ర్యాంక్ లేదనుకుంటే నీకేం రాదు, అది క్లారిటీ. నా ఇంకా స్టారే, ఇంకా డిస్ట్రిబ్యూటరే, నాకు అంతా తెలుసు అన్నాడు అనుకోండి, అక్కడే ఆన్సర్ ఉంది. బ్లాక్ డైమండ్ నాకు అంత తెలుసు అంటే, నీకు అంత తెలుసు అంటే నువ్వు బ్లాక్ డైమండ్ అయిపోవాలి. ఓకే, ప్రమోటింగ్ ద ఈవెంట్స్
అండ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ చాలా మంది బిజినెస్ స్టార్ట్ చేసినాక ఈవెంట్స్ లైట్ తీసుకుంటారు. ఈవెంట్స్ ట్రైనింగ్స్ లేకోకుంటే సింపుల్ ఫండా, మీరు కష్టపడి 9 నెలలు కని ఒకరిని కని గాలికి వదిలేసినట్టు. ఓకే, దట్స్ వెరీ డేంజరస్. అతన్ని స్టార్ట్ చేయకుంటే నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటో అడిగితే తెలియదు అంటాడు. కానీ మీరు ఏం చేస్తారు తెలుసా, ఒకని దారిలో పోయేతోని పిలుచుకొచ్చి మరి ఫాలోఅప్ చేసి మరి ఒకని ప్రజెంటేషన్ ఇచ్చి ఫాలోఅప్ చేసి వాడిని స్టార్ట్ చేసి గాలికి వదిలేస్తే వాడు జీవితాంతా నెట్వర్క్ మార్కెటింగ్ వేస్ట్ అంటాడు. ఇట్లాంటి మాటలు ఎక్కడి నుంచి వస్తాయంటే మనం మన టీం మెంబర్స్ని గాలికి వదిలేస్తే. కరెక్టేనా? సో మీ టీంలో ఒక్కరు స్టార్ట్ అయినా, ఇద్దరు స్టార్ట్ అయినా, 100 మంది స్టార్ట్ అయినా, దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ, దట్ ఈస్ యువర్ అసెట్. వాళ్ళకి నేర్పియాల్సిన రెస్పాన్సిబిలిటీ మనకుంది. సో ఈ యాటిట్యూడ్ మీకుంటే మాత్రం ఖచ్చితంగా మీ టీం ఎప్పుడు గ్రో అవుతుంది, మీరు కూడా గ్రో అవుతారు. హ్యాండ్ హోల్డింగ్ చాలా ఇంపార్టెంట్, దట్ టు స్పెషల్లీ ఫస్ట్ 1 year ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ 7 skills మీద మీకు క్లారిటీ వచ్చిందా? ఎంతమందికి ఐ అండర్స్టూడ్ అని మీకు అనిపిస్తుంది? యూ క్యాన్ పోస్ట్ ఇట్ ఇన్ యువర్ చాట్ బాక్స్. లెట్ మీ గో ఇన్ టు ద గ్యాలరీ. గో, ఇట్స్ ఆల్రెడీ 9:15. ఐ టుక్ లిటిల్ బిట్ ఎక్స్ట్రా టైమ్, సారీ ఫర్ దాట్. గైస్ ఒక్కసారి మీరు ఈరోజు రాసుకున్నది, అండ్ ఈరోజు దిస్ సబ్జెక్ట్ ఈజ్ ఆల్రెడీ రికార్డెడ్ సబ్జెక్ట్, అండ్ అప్లికేషన్లో ఎవ్రీ డే యూ విల్ ఇంప్రూవ్. ఓకే, స్టార్ట్ అప్లయింగ్ ఇట్, యూ విల్ సీ వండర్స్. ఎస్, ఐ అండర్స్టూడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ రేపు మనము అగైన్ వీ విల్ మీట్